गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ఇవాళ రేపు బాగుందమ్మా. ఇవాళ రేపు నేను చెప్పబోయేటువంటి మాటలు మీరు చాలా ఏకాగ్రతతో గమనంతో వినాలి. 1990 జూన్ 2వ తారీఖున ప్రపంచ చరిత్రలోనే మానవ జాతికి తెలియని కానీ మానవ జాతిని పూర్తిగా మార్చివేసేటటువంటి సంఘటన జరిగినది. జూన్ 2, 1990 గాయత్రి జయంతి నాడు గాయత్రి పరివారంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఆ డేట్ యొక్క విలువ తెలుసు. తెలియని వాళ్ళకి ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అని తెలుసుకుంటే చాలు. ఆ సంఘటన జరిగినప్పుడు ఒక మాట, ఆ సంఘటన జరిగినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా జరిగిందో పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక మాట చెప్పాడు. రోగరహితమైనటువంటి జీవితానికి నేను పునాది వేశాను. రాబోయేటటువంటి రోజులలో నా ప్రేరణకు అనుగుణ్యంగా స్పందించినటువంటి వ్యక్తుల వల్ల 5 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ రోగరహితమైనటువంటి సమాజము ఏర్పాటు కొరకు, దాంతోపాటు ఇంకో 2 మాటలు వాడాడు ఆయన. రోగరహితమైనటువంటిదే కాకుండా వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం, మూడవది మృత్యురహితమైనటువంటి జీవితమునకు నేను నాంది వేశాను. అది ఆయన చెప్పినటువంటి మాటలు ఆ రోజు. రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహితమైనటువంటి జీవితానికి పునాది పడిపోయింది. ఇంకా ఈ పునాది మీద భవంతి ఎవడు నిర్మిస్తాడు, దానికి స్పందించగలిగేటటువంటి వ్యక్తుల ద్వారా ఆ భవంతి నిర్మించబడుతుంది. ఇవాళ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సుమారు 1 సంవత్సరం కిందట
ఇప్పుడున్నటువంటి మల్టీనేషనల్ మెడికల్ కంపెనీస్ ఎలోపతి, కార్పొరేట్ హాస్పిటల్స్ మూతపడతాయి. మూతపడటం ఏంటి మాస్టర్? పెరుగుతున్నాయేవి చూస్తే అర్థం అవుతుంది. మీరు కాస్త జాగ్రత్తగా. ఇవాళ 5 బెడ్ యోగా హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీ హరిద్వార్లో. 5,000 యోగ సాధకులు అన్నాడు ఆయన, రోగులు అనలేదు. అంటే ఒకేసారి ఎక్కడ 5,000 మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. అక్కడ ఇవ్వబడేది మందులు ఇవ్వము మేము, కేవలం యోగాసనాలు ప్రాణాయామం ద్వారా రోగ నివారణ చేస్తాము. ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఐడియా లేదేమో. ఇవాళ పతంజలి యోగ పీఠము ఉద్ఘాటన, దానికి వైస్ ప్రెసిడెంట్, 11 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్, అనేక మంది రాజనీతిజ్ఞులు, ఫిల్మ్ యాక్టర్స్ వస్తూ అందులో హజ్ యాత్రకి వెళ్తున్నటువంటి ఒక ముస్లిం, అతను ఏం చేశాడు అంటే ఈయన ఆశ్రమంలో యోగా ప్రక్రియలు నేర్చుకుని హజ్ యాత్రలో 4 చరణాలను పూర్తవుతుంది. అది హజ్ యాత్ర. ప్రతి చోట ఆయన ఈ క్లాసులు పెట్టేది. పాయింట్ అర్థమవుతుందా? ఎవరైనా హజ్ యాత్ర చేస్తున్నాడు అంటే ముస్లిం. అతను డైరెక్ట్ గా ఓపెన్ గా టీవీలో చెప్పాడు. ఇవాళ పొద్దున్న ఈ కేంద్రాలు నేను హజ్ యాత్రకి వెళ్తున్నప్పుడు సౌదీ అరేబియా ఏరియాలో చాలా పెట్టాను, నేను వాళ్ళకి నేర్పాను, అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ హాస్పిటల్ లెవెల్ అర్థమైందా మీకు? ఎంత సైజు? 5,000 బెడ్ హాస్పిటల్. అందులో మందులు ఇవ్వబడవు, కేవలము యోగము ప్రాణాయామము ద్వారానే చికిత్స చేయబడుతుంది. పాయింట్ అర్థమవుతుందా? మీరు నేను ఏం చేశామన్నది కాదు, ప్రకృతిలో ఏం జరుగుతుందో చూసి మనము 1990 నుంచి కూడా ఆసనాలు ప్రాణాయామాల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నా. ఒక మెట్టు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటే అదే ఆసన ప్రాణాయామాలు. అంతకంటే ఎక్కువ ఏమైనా చెప్తున్నాడో మీరు టీవీలో చూశారు కదా. మీకు తెలియనటువంటి విషయం ఏదైనా ఆయన చెప్పాడా ఒక్కటైనా? కానీ తేడా ఏంటి? పట్టుదల. ఎక్కడో గుడుగుడు గుంచెం గుంచారాగం అని ఒకచోటే కూర్చోకుండా ఆయన దేశం అంతా తిరిగాడు. మీరు మీ పక్కింటి వాళ్ళు రాలేదనేటటువంటి అపోహే తప్ప, ఫలానా వ్యక్తి ఎవడైనా వస్తేనే పని జరుగుతుంది తప్ప వాడు రాకపోతే పని జరగదు అనేటటువంటి భ్రాంతిలో ఉన్నారు. ఏ శక్తి పనిచేసిందో మీకు తెలియటం లేదు. అక్కడ ప్రపంచంలో ఈనాడు ఉన్నటువంటి ఏకైక శక్తి ఏమిటి అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య శక్తి. కన్ఫ్యూజ్ కాకండి, నేను మనిషి గురించి మాట్లాడటం లేదు, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గర నా మొత్తము జీవితంలో నేను గడిపినది కేవలము 3-4 గంటలు మాత్రమే. మొత్తం నా జీవితంలో శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గర నేను గడిపినటువంటి క్షణాలు కనుక మీరు లెక్క పెట్టదలుచుకుంటే అంతకంటే ఎక్కువ ఆయన దగ్గర గడపలేదు. అంచేత నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడటం లేదు, ఆ వ్యక్తి యొక్క చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను. ఆ చేతనత్వం ఒక్కటే పృథ్వీ గ్రహం మీద ఆవహించి ఉన్నది. మీకు అది అర్థం అవటం లేదు. సోలార్ సిస్టమ్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఈ గురు పరంపర గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఈ ఋషుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఏ ఋషులు తెలియదు మనకి, ఏ కాలం నాటి వాళ్ళు.
మనకి తెలిసింది ఏంటంటే మన పృథ్వీగ్రహం మీద ఎప్పుడో ద్వాపర యుగంలోనూ త్రేతాయుగంలోనూ ఎప్పుడో వాళ్ళు ఉండేవారు. వీళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క చేతనత్వం వల్ల ఎదిగారు. అంటే ఈ ప్రపంచం అంతా, ప్రపంచం అంటున్న పృథ్వీగ్రహం కాదు, దేని మీద ఆధారపడి ఎదుగుతోంది? సూర్యుడి యొక్క చేతనత్వం మీద ఆధారపడి ఎదుగుతోంది కదా. కానీ ఈనాడు ఉదయించినటువంటి సూర్యుడు ఆ ఋషుల కాలంలో ఉన్నటువంటి సూర్యుడు ఒకడు కాదు. అది అర్థమైంది కదా మీకు. మనం ఎలా పరిణామక్రమం చెందుతున్నామో సూర్యుడు కూడా పరిణామక్రమం చెందుతున్నాడు. సూర్యుడి యొక్క పరిణామక్రమాన్ని అందజేసేటటువంటి వ్యక్తిని గురువు అంటాం మనం. ఆధ్యాత్మిక విద్యావేత్త. గురువు అంటే ఎవరో అర్థం చేసుకోండి. ఆ అవగాహన మీకు లేదనుకోండి, ఎదగలేము మనం. ఆ ఆసన ప్రాణాయామాలతో ఆయన పతంజలి యోగపీఠము అని 5,000 బెడ్ హాస్పిటల్ కట్టించగలిగితే మనం ఎందుకు చేయలేకపోయాం? ఆయన ఏమైనా కొత్తవి చెప్పాడా? చాలా ఈజీగా మనం అనేస్తాం, మాకు తెలుసండి అని. మరి తెలుస్తుంది ఎందుకు చేయలేకపోయావంటే ఆ సూర్యుడి యొక్క చేతనత్వంతో నువ్వు ఏకీకరణ చెందలేకపోయావు. ఎందుకు ఏకీకరణ చెందలేకపోయావు? నా దగ్గరికి ఈనాటికి కూడా చాలా మంది వస్తారు, ఏమండి ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చా, గాయత్రి మంత్రానికి స్వరం ఉండాలా? మీరు చెప్పండి, ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చు చేయకూడదు కదా? గాయత్రి మంత్రం స్వరం ఉండాలా? చెప్పండి. నాతో ఎన్నేళ్ళు ఉన్నారు కదా, ఉండాలా? అయినా నా వాళ్లే నన్ను వచ్చి మళ్ళీ గాయత్రి మంత్రానికి స్వరం ఉండాలా అని అడిగితే ఏమి ఎదుగుతారు మీరు? ఏమి ఎదుగుతారు? క్లారిటీ, కాన్సెప్ట్ యొక్క క్లారిటీ చాలా స్పష్టంగా ఉండాలి. అందుకు గురువు కావాలి. నువ్వు ఏ వ్యక్తి యొక్క చేతనత్వానికి అనుగుణంగా రెండు రైతే. పాయింట్ ఏంటి అంటే నువ్వు ఏ వ్యక్తి యొక్క చేతనత్వానికి అనుగుణంగా జీవిస్తున్నావు, దాన్ని బట్టి రూల్స్ మారుతాయి. పాయింట్ అర్థమవుతుంది కదా. అంతటా అక్కడ గురువు ఎవరు అన్నది ముఖ్యం, గురువు చెప్పింది ముఖ్యం. మరి మిగతా వాళ్ళ పుస్తకాలు చదవచ్చా చదవకూడదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తాయి కనుక మిగతా ఆదర్శం చదవద్దని పూర్వకాలంలో చెప్పేవారు. మరి ఈ కాలం అది కుదరదు. సమన్వయం కావాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఎన్నిసార్లు చెప్పానో నేను, 83, 84లో అనుకుంటాను అమలాపురంలో. అప్పటికి నాకు ఇంకా తెలుగు రాదు మాట్లాడటం కూడా కరెక్ట్గా. ఇప్పుడు వస్తున్నాను నేను అంటలేదు, కానీ అప్పటికంటే కొంచెం బెటర్. ఒక వేద పండితుడు వచ్చి మీరు గాయత్రి మంత్రాన్ని స్వరం లేకుండా చెప్తున్నారండి. నేను ఇలా మా గురువు ఇలా చేయమని చెప్పాడండి, చేస్తున్నాను. అన్నీ రెట్టించాడు. సరే మంచిదయ్యా, నువ్వు వేదాలు నేర్చుకున్నావు కదా, వేదాలన్నీ స్వరంతో ఉన్న కదే వేద మంత్రాలు. అవునండి. మరి ఆ స్వరంగా ఆ వేదాలు నేర్చుకోవటానికి నీకు ఒక రోజులో వచ్చిందా? ఎంత కష్టం అండి ఆ స్వరాలు నేర్చుకోవటం. నాకు 8 ఏళ్ళు పట్టింది అన్నది. ఎంత టైం పట్టింది అతనికి? అంటే ఈ 8 ఏళ్ళు ఆ మంత్రాలు ఎలా చదివాడు వాడు? ఏమయ్యాడు? బుద్ధి ఉందా? అర్థమవుతుందా? ఏం చెప్పాను? స్వరం ఉండాలో వద్దా? ఉండాలో వద్దో నాకు తెలీదు. పాయింట్ అర్థమైందా? కానీ నాకు స్వరం రాదు కనుక ఇది ఎగ్గొడతాను అనేటటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు నాతని చూపించి ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. మానేయండి, నువ్వు చేయమనవు. నేను చెప్పిన లాజిక్ అర్థమైంది కదా. స్వరం రావాలి అంటే నువ్వు నేర్చుకుంటే వస్తుంది. అనంతపూర్లో నేను పిహెచ్డి పూర్తి చేసిన తర్వాత వచ్చాను. అనంతపూర్కి వచ్చాను నేను, జస్ట్ పిహెచ్డి పూర్తి చేశాను, వచ్చాడు. టీడీ వేద పాఠశాల, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో మేము శ్రీ సూక్తం స్వరయుక్తంగా నేర్చుకున్నామండి.
ఈ పూటకి మాకు తిండి లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు శ్రీ సూక్తము ఎలా నేర్చుకున్నారు? వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వేద పండితుల దగ్గర నేర్చుకున్నారు. శ్రీ సూక్తమును నేర్చుకుని తిండికి కూడా గతలేని వాడివి, నీ స్వరం మీద నాకు నమ్మకం ఎలా ఉంటుంది? అడిగే దమ్ము లేదు ఎవడికి. అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పాడేస్తూ ఉంటే అది కరెక్ట్ అని ఒప్పేసుకోవడమేనా? రిజల్ట్ ఏది? వెర్ ఇస్ ద రిజల్ట్? నీ స్వరానికి రిజల్ట్ ఉందా? 1962లో సత్యసాయి ఓ వేద పాఠశాలని పెట్టడానికి ట్రై చేశాడు. ఓ వేద పాఠశాలని ట్రై చేసిన తర్వాత ఆయన ఏంటి గ్యారెంటీ ఇచ్చాడు అంటే, ఎవరి పిల్లలు అయితే నా ఈ వేద పాఠశాలలో, అప్పటికి ఇంకా ఆయన ఇంత గొప్ప వ్యక్తి కాలే 1962లో, ఎవరైతే ఈ వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటారో వాళ్ళు భవిష్యత్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అవుతారు అన్న తర్వాత అది చదివినప్పుడు నేను అప్పుడే జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యాను. మనసులో ఒక ఊపు వచ్చింది అనమాట, నేను వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడికి. అప్పుడే జంషెడ్పూర్ నుంచి మా అత్తయ్య వచ్చింది, సమ్మర్ హాలిడేస్లో వచ్చింది. యజ్ఞ పురుషుడు ఒక పుస్తకం, మయూరాసనస్థం అనేటటువంటి, ఆయన ఒక మయూరాసనం మీద కూర్చుని ఉంటే సత్యసాయి బాబా, అందులో ఒక ఫోటో ఉంది. అక్కడ ఇదే పొలంలో వచ్చి ఆయన ఏం చెప్పాడు అంటే, వేదాలు కరెక్ట్ కానీ వేద పండితులు కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. సైన్స్ ఈజ్ రైట్, అస్ట్రాలజీ ఈజ్ రైట్, కానీ అస్ట్రాలజీ ఈనాడు మనకి చెప్తున్నటువంటి అస్ట్రాలజికల్ సైన్స్ కరెక్టా తప్ప అంటే మనుషులు ఎవరికి కరెక్ట్ గా చెప్పడం చేత కావటం. మరి కరెక్ట్ గా చెప్పడం చేత కావటం లేదు అంటే అస్ట్రాలజీ రాంగా పాయింట్ అర్థమవుతుంది కదా. కానీ అదే పిచ్చి 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 ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటే నేనేం అంటే, ఎందుకు అది అడుగుతున్నారు? వాళ్ళ గురువు ఏం చెప్పాడో అన్నది వాళ్ళకి తెలియదు. శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్పాడో ఎవరికి తెలియదు. ఎందుకు తెలీదు అంటే చదవరు కనుక. మరి చదవకపోతే ఏం చేయాలి? నేను చెప్పినటువంటి లెక్చర్స్ అయినా మీరు టేపులు వినాలి, అది చేయలేదు. చేత నేను విచిత్రమైనటువంటి నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ కూర్చున్నప్పుడే నేను ఏమైనా చెప్తాను, నేను అలా కిందకి దిగాక ఏమి చెప్పను. మరి ఆ నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు చాలా ఏకాగ్రతతో నేను చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఇవాళ విన్నా రేపు సాధారణంగా నన్ను అడిగిపిస్తుండే కాదా? దానికి నేను జవాబు ఇచ్చాను. ఈ జవాబు అర్థం కాలేదు, నేనేం చేసేది? నాకున్న తెలియట్లేదు. మళ్ళీ అడిగితే సమస్య అది కాదండి, ఫలానా ఆయన చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఫలానా ఆయన చెప్పాడు. ఇంతకి నీ గురువు అవడు? ఫలానా ఆయన నేనా? ఫలానా ఆయన నీ గురువు అవుతే ఆయన చెప్పినట్టు చేసుకో, నేను నీ గురువు అవుతే నేను చెప్పినట్టు చేసుకో. కాదండి మీరు చెప్పింది కూడా నచ్చలేదు, ఇంకో గురువుని ఎదుక్కో. వెరీ సింపుల్ సొల్యూషన్. అర్థమైందా? అందరికీ అర్థమవుతుంది కదా. ఇందులో నేను చెప్తున్నాను కనుక విను అని నేనే అంటానులే. ఇంచేత నాకేమీ తెలియదు. నాకేం తెలుసు అంటే ఆయన చెప్పింది తెలుసు. కానీ నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే, ఈ కేంద్రము శ్రీరామ శర్మ ఆచార్య యొక్క సంస్థకి, శ్రీరామ శర్మ యొక్క ఆలోచన విధానానికి కేంద్రం అవ్వాలి. మాతాజీ పెద్ద ఫోటో ఉంది, గురువు గారి పెద్ద ఫోటో ఉంది, గాయత్రి మాత పెద్ద ఫోటో పెట్టడం చేత కాలేదు. కెన్ యూ అండర్స్టాండ్ యువర్ సీరియస్నెస్? నేను చెప్పాలి అది. ఆ రెండు పెద్ద ఫోటోలు తెచ్చిన వాళ్ళు ఆ మధ్యలో ఆ చిన్న గాయత్రి ఫోటో ఎందుకు? ఈక్వల్ సైజ్ గాయత్రి ఫోటో పెట్టచ్చు కదా. మాకు తట్టింది మాస్టారు చెప్తే ఏమనుకుంటారు? ఇంకా మీరు రాసిన మనకి రావద్దు, మనది అనుకోవాలి. మీరు
మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏమనుకోవాలంటే ఇది నాది. మరి అలా ఉంటే ఎక్కడ చూస్తూ ఉంటున్నారు. ప్లస్ గురువు గారు మొహం మీద నుంచి తీగలు వెళ్ళాడుతుంది, తుప్పెట్టినటువంటి తీగలు. నీకు ఉన్నటువంటి గురుభక్తి అది కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. అంతే తప్ప మాదేంటుందంటే ఇఫ్ యు కమ్ హియర్ ఇట్ ఈజ్ యువర్స్. మీరు ఆ బాధ్యత తీసుకోలేకపోయారు అనుకోండి, మీరు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. దాన్ని అందంగా ఒక గుడిలాగా తయారు చేయలేము అక్కడ సిమెంట్తోనూ దాంతోనూ. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు ఆయన 5 బెడ్ హాస్పిటల్ కట్టగలిగాడు, మనం ఇంకా ఎక్కడున్నాం? కారణం ఏంటి అంటే మీకు తెలియక కాదు, మీకు ఇప్పటికీ కూడా మీ గురువు మీద భక్తి లేదు. మీ వ్యక్తిత్వాల మీద మిమ్మల్ని పక్కవాడు ఏమంటాడో అనేటటువంటి బాధ ఉంది. కాపై ఎదగాలనేటటువంటి కథన లేదు. అది అసలు పాయింట్ అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఇది మీరు అర్థం చేసుకొని ఇచ్చేటంటే ఈ క్లాస్ అయిపోయాక ఇంకొక క్లాస్ అయిపోయాక 1 సంవత్సరం పాటు నేను ఈ విషయాలు అసలు పుస్తకాల్లో రాసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎన్నిసార్లు నేను చెప్తాను నేను ఇది మీకు. పుస్తకాల్లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు శ్రీరామచర్మాచార్య లేడు, పుస్తకాలు ఉన్నాయి. వివేకానంద లేడు, పుస్తకాలు ఉన్నాయి. అరవిందో లేడు, పుస్తకాలు ఉన్నాయి. నేను చదివి చెప్తున్నాను కదా. కానీ అసలు యూ డోంట్ థింక్ అట్ ఆల్. ఆశ్రమం అన్నది అందుకు ఇక్కడికి వచ్చి కూర్చోమంటాను. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటారు. నేను ఎప్పుడు చాలాసార్లు ఈ ఆశ్రమంలో చాలా మందికి చెప్పాను, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండరా, టేక్ ది రెస్పాన్సిబిలిటీ. పక్కవాడు ఏమనుకుంటాడు పక్కవాడు అంటే పక్కవాడు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ శ్రీరామ శర్మ ఆచార్య ఫర్ యూ, నాట్ ఫర్ మీ. నిర్మోహమాటంగా చెప్తున్నాను కదా. ఇదివరకు కూడా చెప్పేవాడిని, ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎదగాలి అంటే నా ఒక్క వల్ల అయ్యే ఎదగదు, ఇంపాసిబుల్. అది ఎదగాలి అంటే ఏ కామన్ ప్లాట్ఫామ్ ఆఫ్ థాట్స్ ఉండాలి. ఈ కామన్ ప్లాట్ఫామ్ ఆఫ్ థాట్స్ లో శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గొప్పతనం ఏంటి అంటే 3 కలవనటువంటి శక్తులను సమీకరణ చేశాడు. గాయత్రి, సావిత్రి, కుండలి. రాజమండ్రి వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదంతా నేను నన్ను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తున్నాను, కానీ అది అందరికీ వర్తిస్తుంది. గాయత్రి, సావిత్రి, కుండలి. చాలా మందికి అవగాహన లేనటువంటి విషయం ఏంటి అంటే గాయత్రి కానీ, సావిత్రి కానీ, కుండలి కానీ మీ శరీరంలో ఉండదు. మీ శరీరంలో ఉండేటటువంటి శక్తి అది కానే కాదు. అంచేత దానివల్ల నా శరీరంలో ఈ మార్పులు వచ్చాయి ఏం కావు. తీగలోంచి కరెంటు వెళ్తూ ఉంటుంది. తీగ ఏమవుతుంది? తీగకేం అవ్వదు. మహా అవుతే అవుతుంటే వేడెక్కుతుంది. మహా అవుతే అది కూడా మీరు ఎక్కువసేపు వేసి ఉంచితే. మనం చేసేటటువంటి సాధనలు ఎక్కువసేపు అయితే మనం 5 నిమిషాలు కూడా కరెక్ట్గా చేయవు. నువ్వేదో 3 నెలల్లో 4 నెలల్లో కంటిన్యూస్ గా కనుక చేస్తే నీ శరీరంలో దాని యొక్క స్పందనలు వస్తాయి. మరి వచ్చిన స్పందనలు ఏంటి మాస్తారు? పుస్తకాలు చదివితే వచ్చే ప్రమాదం అది. అందువల్ల వేదాలు ఎప్పుడూ పుస్తకాలు క్రోడీకరించలేదు. పుస్తకాలు చదివితే వచ్చే గొడవ ఏంటి అంటే మానవ మస్తిష్కము ఎలా పనిచేస్తుంది అంటే దాని తర్వాత దిల్ అనుకుంటావు సినిమా పేరు మరి తప్పు చెప్పొచ్చు నేను. హీరో గారు ఏం చేస్తూ ఉంటారంటే సోఫా మీద కూర్చొని ఫిల్మ్ ఫేర్ చదువుతూ ఉంటాడు. తండ్రి వచ్చేవరే అలా కాలు మీద కాలు వేసుకుని ఫిల్మ్ ఫేర్ చదవకపోతే పుస్తకాలు సిలబస్ చదవచ్చు కదా, చదివాక చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వచ్చాక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చాక దర్జాగా కాలు మీద కాలు వేసుకుని చదవచ్చు కదా అన్నది. మరి అదేగా ఇప్పుడు నేను చేస్తాను. పాయింట్ అర్థమైందా? మీకు వచ్చే అనుభూతులు ఈ అనుభూతులు అన్నమాట. తండ్రి చెప్పిన అనుభూతి వేరు,
తండ్రి ఏం చెప్పాడు? పాయింట్ అర్థం అవుతుంది కదా. అంచేత మీకు గాయత్రి కానీ సావిత్రి కానీ అక్కడ వచ్చేటటువంటి అనుభూతులు మీరు ఆ తర్వాత అనుకుంటే అదే ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటారు. ఈజీగా రావు. భయపడకండి, అధ్యయనం చేసుకోండి, బాగా అధ్యయనం చేసుకోండి. చదవకుండా ఏ సాధనలు మొదలెట్టకండి. మళ్ళీ మళ్ళీ చదవండి, అవగాహన చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఇవాళ కూడా ఒక చిన్న మ్యాజిక్ జరిగింది. చాలా జాగ్రత్తగా ఆ మ్యాజిక్ అర్థం చేసుకోండి. రామ్దేవ్ మహారాజ్ ఓపెనింగ్ సెరమనీ చూపిస్తూ ఆయన ఇదివరకు చేసిన ఒక 5 షాట్ లో కుండలిని జాగడానికి ఒక ఆసనం చూపిస్తున్నాడు. ఆయన ఆ ఆసనం పూర్తి చేయకుండానే ఇక్కడ ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అంటే ఏం జరగాలి ముందు, అసలు ఆసనం ఏం చేస్తున్నాడు, ఏ కాలు ఎలా పెట్టాడు, దేన్ని ఎలా చేయాలి, ముందు ఒక అవగాహనకి రావాలి. ఆసనం పేరేంటి, చేశాక ఏం చేయాలి, మీరు ఆ ఆసనం యొక్క ప్రతి స్టెప్ ముందు మీ మైండ్ లో క్లియర్ అవ్వాలి. కానీ మీరు ఎప్పుడైనా చూసారా ఆసనాలు అవి ప్రాక్టీస్ చేయించేటప్పుడు అసలు పాపం ఆయన చెప్తూనే ఉంటాడు గురువు ఇక్కడ, అసలు వాళ్ళప్పుడు మొదలెట్టేస్తారు ఆసనాలు అయితే, అసలు వినరు కూడా పూర్తిగా. ఆ తప్పు జరగటం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఏ సాధన చేసినా మీకు ఏ ప్రమాదము జరగదు. ఏ సాధన చేసినా మీరు ఒకటి అది గుర్తుంచుకోండి. ఇంకంటే ఈ ఆధ్యాత్మిక సాధనలలో ఓ విచిత్రమైనటువంటి శక్తి ఉంది. అది మనం మర్చిపోతూ ఉంటాం. మనం దాన్ని ఏమంటాం అంటే కీలితం అయి ఉంటాయి. అది కీలితం అంటే ఏంటి, అది లాక్ అయిపోయి ఉంటాయి. నీ ప్రయత్న తీవ్రత కరెక్ట్ గా ఉంటే ఏదో ఒక గురువు వచ్చి నిన్ను దాన్ని లేపేస్తాడు. లేదు అంటే గురువు రాసిన పుస్తకాలు చదివితే మీరు అవగాహన చేసుకుంటే ఓపెన్ అవుతుంది. కానీ బిఫోర్ టైం ఓపెన్ అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. బిఫోర్ టైం అంటే అర్థం ఏంటి, మీకు దానికి తగిన మానసిక పరిపక్వత, శారీరక పరిపక్వత లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శక్తులు మీలోకి దిగవు, అసంభవం. మరి దిగింది కదా మాస్టారు, ఎండాకాలంలో ఎండ దెబ్బ తగిలితే అది కూడా కుండలిని దెబ్బ అనుకోవచ్చు మీరు. ఇంకేంటే సిమిలారిటీస్ ఒకటే. అంచేత ఎండ దెబ్బ తగిలిన వాళ్ళందరికీ కూడా కుండలిని జాగరణ అయిపోయింది. క్రిటిసైజ్ చేయడానికి చెప్పటం లేదు, అవగాహన చేసుకోండి. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి. డైరెక్ట్ గా కృష్ణుడు ఒక మాట చెప్తాడు, నహి కళ్యాణకృత్ కశ్చిత్. నువ్వు మంచిగా చేద్దామనుకుని నువ్వు ఏం చేసినా అపమార్గంలో నువ్వు వెళ్ళలేవు, గ్యారంటీ అది. అక్కడ తర్వాత ఏం చెప్తాడు, మామూలు పాపం కాదు, నువ్వు చాలా పెద్ద పాపాలు చేసినా ఈ చిన్నది నువ్వు చేస్తే ఆ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి కదా. అన్ని ఇది అంటూ వింటూ ఇదంతా అవగాహన చేసుకుంటూ నేను ఈ సాధన చేయటం వల్ల నాకు ఈ బాధలు వచ్చాయి ఏమనాలి? మీరు ఆలోచించండి. సాధన వల్ల బాధ రాలేదు, సాధనలు చెయ్యకపోవటం వల్ల బాధ వచ్చింది. మీకు అది అర్థం అవటం లేదు. సాధన వల్ల బాధ ఏం రాదు. నాకు బెడిసి కొట్టింది కదా మాస్టర్. భగవంతుడికి ఇదే పని. ఎవడు కరెక్ట్గా చేయటం లేదో చూసి వాడిని ఏం చేయాలి, ఇదే పని పాపం. అంటే అసలు భగవంతుడు అనేటటువంటి ఆ దివ్యమైన శక్తికి మీరు పెట్టే పేర్లు ఏంటి? ప్రేమస్వరూపుడు కదా. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అంటూ ఈ తల్లి తండ్రి స్నేహితుడు ఏం చేస్తాడు? పుట్టికాయ వేస్తాడు. ఎప్పుడైనా మీరు విన్నారా? పిల్లలు తప్పు పని చేస్తే తల్లిదండ్రులు బయట వాళ్ళ దగ్గర నుంచి షీల్డ్ చేస్తారు. మావడేనండి తప్పు. నేను లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్స్ నాతోనే అనేవాళ్ళు, మా వాడు బాగా చదివాడండి, పరీక్ష రోజు తల్లపు వచ్చింది కనుక వాడికి సీట్ రాలేక.
అంటూ పక్కవాడు వాడికి అసలు ఎప్పుడైనా చదివితే కదండి వాడికి సీట్ ఎలా వస్తుంది అనుకున్నారు మీరు? పాయింట్ అర్థమైందా? పక్కవాడికి సీట్ ఎందుకు రాలేదు? చదవలేదు కనుక. వీడి కొడుకు ఎందుకు చదువు సీట్ రాలేదు? పాపం చదివాడు కానీ ఆ రోజే తలనొప్పి వచ్చింది. వాడు పాపం పని కట్టుకుని వచ్చింది తలనొప్పి. పాయింట్ అర్థమైంది? ఇక్కడ తండ్రి యొక్క హృదయం, ఆ హృదయం ఏం చేస్తుంది? షీల్డ్ చేస్తుంది. ఎవడు నీలాంటి దద్దమ్మ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే షీల్డ్ చేస్తుంటే, ఆ జగత్పిత అయినటువంటి ఆ శక్తి మిమ్మల్ని షీల్డ్ చేయకుండా బాధ పెడుతుందా? వెరీ అన్ఫార్చునేట్. అలాంటి గురువులు ఉన్నారు చెప్పేవాళ్ళు. ఆ గురువుకి నేను చెప్పినటువంటి మాటలు చెప్పి వాళ్ళ నోరు ముయించగలిగేటటువంటి సామర్థ్యం లేనటువంటి శిష్యులు నాకున్నారు. శిష్యులు ఉన్నారు, మరి నాకు తెలియదు వాళ్ళు ఎవరు, ఏమో ఎవరు వాళ్ళు. అంచేత ఏ సాధన చేయటానికి కూడా మీరు భయపడొద్దు. కానీ ఏ సాధన చేసినా రిజల్ట్స్ రావాలి అంటే ముందు అవగాహన కావాలి, పరిపూర్ణమైనటువంటి అవగాహన కావాలి. స్వాధ్యాయం అంటాం. ముందు మీరు ఏదైనా ఒక సాధన మొదలెట్టదలుచుకున్నప్పుడు 10-15 సార్లు చదవండి దాన్ని మినిమం. చదివాక ప్రతి స్టెప్ మీ బుర్రలో పడాలి. మేము కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు బట్టి కొట్టిస్తాం ప్రొసీజర్. ఇక్కడ ఎవరైనా ఉన్నారు సైన్స్ స్టూడెంట్స్? అంతే కదా. ముందు ప్రొసీజర్ బట్టి కొట్టిస్తాం మొత్తం, ఆల్ ది లెవెల్స్, ఫస్ట్ గ్రూప్ దగ్గర నుంచి 8th గ్రూప్ వరకు, 7th గ్రూప్ వరకు ఆ అనాలిసిస్ టేబుల్ కంటతా పట్టిస్తాం, అప్పచెప్పించుకుంటాం. అంతే తప్ప పుస్తకం ఇలా పక్కన పెట్టుకుని వచ్చిన హోమియోపతి ఎందుకు పైకి రావటం లేదో తెలుసా? 99% హోమియోపతి డాక్టర్స్ పుస్తకం చూసి మందిస్తారు. చచ్చినా పైకి రాదు హోమియోపతి. ఇంపాసిబుల్. పుస్తకం చూసి మంది పెట్టు. నాకు హోమియోపతి నేర్పినటువంటి గురువు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లి సినిమాలో యాక్టర్స్ చూపించి వీడికి ఏం మంది వేస్తాం అనేవాళ్ళు. మూమెంట్, బాడీ మూమెంట్ తో మంది ఇచ్చేవాళ్ళు. అంతే తప్ప అక్కడ ఏంటది చిట్టా పట్టుకుని మీ తాతకు వచ్చిందా మీ ముత్తాతకు వచ్చిందా. టిల్ నౌ ఐ కాంట్ అండర్స్టాండ్ ఆ క్వశ్చన్ కి సెన్సిబిలిటీ ఏంటో. ఇనఫ్ ఎక్స్పీరియన్స్. హోమియోపతిలో మామూలు ఎక్స్పీరియన్స్, పెద్ద పెద్ద డాక్టర్లకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థమైందా మీకు? చదవటం మొత్తం పిక్చర్ సాధనది మీకు ముందు వచ్చేయాలి. అది ముందుకు వచ్చాక మీరు సాధన చేస్తున్నారు అనుకోండి, అసలు నల్లేరు మీద బండిలాగా సాధన. మా గురువు గారు చేసిన అన్ని సాధనలు నేను చేశాను, ఆయనతో పాటే చేశాను. చూసారా ఎన్ని అబద్ధాలు చెప్తాను నేను. మొదటి ఇందాక ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఆయన ఏ సాధన చేసినా ఒక నెల రోజుల ముందు అఖండ జ్యోతిలో ఆయన మ్యాగజైన్లో రాశాడు. ఆయన ఒక నెల రోజుల ముందు ఏ సాధన చేసినా అది చదువుకుని ఒక నెల రోజుల పాటు క్షుణ్ణంగా ఆయన అక్కడ హరిద్వార్లోనూ, మరి ఆయన ఎక్కడ చేసాడో నాకు తెలీదు, నేను ఇక్కడ చేస్తున్నాను. నేను ఈ సాధనలు చేస్తున్నాను చాలా మందికి ఈనాటికి తెలియదు. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మాకు టైం లేదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదు. 40 మంది సుమారు గురువుల దగ్గర శ్మశానంలో కూడా నేను సాధన చేశాను. నేను చేసిన సాధన చేస్తున్నట్టే వాడికి ఇప్పటికీ తెలియదు నేను ఏం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, మీరు సాధనలు చేయదలుచుకుంటే మీరు పక్కవాడికి తెలియాల్సిన అవసరమే లేదు. ఇంచేత మీరు ఒకటి గుర్తుంచుకోండి, అసలు పక్కవాడు ఎప్పుడు కూడా వాడు మీ కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా మీ తప్పుల్ని మాత్రమే చూడటానికి ట్రై చేస్తారు తప్ప మీరు చేస్తున్నది చూడడు. అది నా అనుభవం. అది 40 మంది గురువులు చెప్పినటువంటి అన్ని సాధనలు చేసినటువంటి నేను ఏ సాధనలు చేశానో నేనే మర్చిపోయాను. ఎవరికి తెలిస్తే కొంచెం మా అమ్మకి తెలిసేది, కానీ ఆవిడికి అనుమానమే, ఆవిడికి స్పష్టంగా తెలియదు ఏం చేశాను.
ఆ ప్రశ్నకి జవాబిస్తున్నాను నేను. మాస్టారు నన్ను మా ఇంట్లో వాళ్ళు చేయనివ్వటం లేదు, మా అత్తగారు చేయనివ్వటం లేదు, మా భర్త చేయనివ్వటం లేదు. దానికి జవాబు వచ్చింది కదా, అర్థమైందా? నువ్వు కరెక్ట్ గా కనుక అవగాహన చేసుకుని సాధన చేస్తూ ఉంటే అసలు నువ్వు ఏం సాధన చేస్తున్నావు, నువ్వు చేస్తూ ఉన్నా కూడా పకోడీ గురి. అందువల్ల దాన్ని రాజవిద్య రాజవీయం అన్నారు. అందరి ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ప్రభంజనము సూర్యుడి యొక్క సుమారు 24 లక్షల సంవత్సరాల పరిణామ క్రమము తర్వాత భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని సీల్ చేసి వెళ్ళిపోయాడు. దాని ఎఫెక్టే ఏది జరిగినా పృథ్వీగ్రహం మీద. మరీను మీరు మీ గురువు గారు కనుక అంత గొప్ప చెప్పుకుంటారు. కరెక్ట్ గా కనుక పృథ్వీగ్రహము ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారికి స్పందించి ఉంటే యుఎన్ఓ యొక్క జనరల్ సెక్రటరీ ఏం చెప్తే అది పృథ్వీగ్రహం మీద జరిగి ఉండేది. అవునా కదా? యుఎన్ఓ ఇప్పుడు అసలు దాని వాల్యూ ఏం లేదు. కానీ ఒకవేళ అది యుఎన్ఓ అంటే అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? అంతేనా? యుఎన్ఓ అని ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు అయ్యాక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని ప్రపంచంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కామన్ గా ఒక సెంటర్ పెట్టుకుని ఇక్కడి నుంచి మేము చేసుకుంటాము అని. అంతేదా? ఏదైనా కనుక యుఎన్ఓ జనరల్ సెక్రటరీ ఒక ఆర్డర్ పాస్ చేస్తే అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఇంప్లిమెంట్ అవ్వాలి. ప్రస్తుతం అవటంలే. మన భౌతిక జగత్తులోనే ఒక వ్యక్తి చెప్పిన ఆర్డర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చేసి తీరాలి అని మీరు ఒప్పుకుంటూ ఉంటే మీ ఉద్దేశం ఏంటి? పృథ్వీగ్రహానికి ఇంతమంది గురువులు వస్తారా? ఒకడే ఉంటాడు. భౌతిక రాష్ట్రాలకే ఒక యూనిట్ ఉంటే చాలు అని ఈనాడు ఆలోచన విధానం వచ్చేసింది. ఆచరణలో రావటం లేదు. పంటతో లాజిక్ చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. అలాంటప్పుడు ఆధ్యాత్మిక విద్యకి చెప్పేటటువంటి కేంద్రము అనేక ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ ఒకటే అనేక రూపాలుగా రావచ్చు. ఇది వేరే విషయం. నేనే ఇంటర్మీడియట్ వాళ్ళకి కెమిస్ట్రీ చెప్తాను, ఫస్ట్ బిఎస్సీ వాళ్ళకి చెప్తాను, థర్డ్ బిఎస్సీ వాళ్ళకి చెప్తాను, ఎంఎస్సీపై కెమిస్ట్రీ వాళ్ళకి చెప్తాను. ప్రాక్టికల్ నేనే చెప్తా ఒకే రోజు. మరి వాళ్ళకి ఒకలాగా చెప్తాను, వీళ్ళకి ఒకలాగా చెప్తాను. ఈ మతాలన్నీ ఉన్నాయి. ఆ దేశకాల పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఏ మతము కూడా 1500 సంవత్సరాల కంటే కొత్తదేం లేదు. ఇప్పుడు అన్ని కూడా పాతవే. అప్పటికి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేవు, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లేవు, ఈ ఫెసిలిటీస్ లేవు. అంచేత వాళ్ళు ఏం చేయాల్సి వచ్చేది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా అనే మారిపెట్టవలసి వచ్చేది. ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ అన్ని దొరుకుతున్నాయి. మీరు చూస్తున్నారో లేదో? అన్ని దొరుకుతున్నాయి అన్ని ఊళ్ళలో. హైదరాబాద్లోనే కాదు. మీకు కావాల్సి వచ్చి జనరల్ గా అది అందరికీ అవసరమైందంటే పల్లెటూళ్ళలో కూడా దొరుకుతుంది. అవునా కదా? ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానో అర్థమైంది కదా? శ్రీరామ శర్మ ఆచార్యని ఆ దృష్టితో మీరు చూడాలి. ఆయన శరీరాన్ని చూశారనుకోండి మీకు అర్థం కాదు. కానీ ఆయన్ని చూస్తే షిరిడి సాయికి ఆయనకి ఉన్న లింక్ మీకు అర్థమవుతుంది. ఈ గురుసత్తాన్ని కనుక మీరు అవగాహన చేసుకుంటే చాలా చిత్ర విచిత్రాలు మీకు తెలుస్తాయి. శ్రీరామకృష్ణ పరమహంస నెక్స్ట్ బర్త్ లో శ్రీరామ శర్మ ఆచార్య. దానికంటే ముందు కబీర్ గారు. ఇది కదా ఆయన చెప్పింది. అసలు ఒక గురువు యొక్క వాక్ చిన్న మెసేజ్ ఇచ్చాడు మనకి. ఏంటి మెసేజ్ ఇచ్చాడు అంటే, నేనే కబీర్ దాస్ని,
నేనే సమర్థ గురు రామదాసుని, అదే చైతన్యత్వం, నేనే రామకృష్ణ పరమహంసుని. దాని తర్వాత ఇప్పుడు మెహర్ బాబా అనేటటువంటి ఒక మహా వ్యక్తి అద్భుతమైనటువంటి మౌనంలో పాటిస్తూ, నేను లేపటానికి వచ్చాను తప్ప ఏదో సందేశం ఇవ్వటానికి రాలేదు. ఆ కంపెనీ ఏదైనా మెహర్ బాబా. మెహర్ బాబా భక్తులు చాలా మంది ఉన్నారు. మెహర్ బాబా స్వయంగా ఏం చెప్పాడు అంటే, దీనికంటే ముందు జన్మలో నేను శివాజీని అని. ఇవాళ మధ్యాహ్నం జరిగిన క్లాస్ని నేను పొడిగిస్తున్నాను. ఏ క్లాస్ని? ఏ క్లాస్? జన్మల వృత్తాంతం క్లాస్ ఏదైనా జరిగిందా? ఇంకా అన్ని కవర్ చేసుకుంటున్నా. ఏంటంటే రేపు తర్వాత నేను చెప్పేది ఏం లేదు కదా. కానీ ఇవంతా ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు మెహర్ బాబా శివాజీ అయి ఉంటే, మరి శ్రీరామ శర్మ ఆచార్య సమర్థ గురు రామదాస్ అయి ఉంటే, మెహర్ బాబాకి శ్రీరామ శర్మ ఆచార్యకి లింక్ ఉన్నట్ట లేనట్ట? లింక్ ఉంది కదా. లారీ మాచయ్య నేను కిందటి జన్మలో కబీర్ దాస్ని, ఈ జన్మలో నేను షిర్డీ సాయికి మంత్ర దీక్ష ఇచ్చాను అని ఆయన డైరీలో రాసుకున్నాడు. పుస్తకాలు చదవరు, ఇదంతా నేనేం చెప్తే నేనేం దివ్యదృష్టితో ఏం చెప్పడం లేదు. మీరు వాళ్ళ లైఫ్ హిస్టరీ చదివితే అందులో ఉంది ఇదంతా కూడా. ఏం చెప్పాడు లారీ మాచయ్య? నేను కిందటి జన్మలో కబీర్ దాస్ని, షిర్డీ సాయికి దీక్ష ఇచ్చాను. మరి శ్రీరామ్ శర్మ ఆచార్య షిర్డీ సాయి కబీర్ దాస్ కి లింక్ ఉన్నట్ట లేనట్ట? లింక్ ఉంటే దేర్ ఆర్ కామన్ కాన్సెప్ట్ అయితే మీరు వేరువేరుగా చూస్తే మిమ్మల్ని ఏమనుకోవాలి? లింక్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ కమ్యూనికేషన్స్ లో రాబోయేటటువంటి జన్మలో ఈ శరీరం వదిలేశాక నేను గాయత్రి మంత్ర ప్రచారం చేస్తాను అని రామకృష్ణ పరమహంస స్వయంగా తన నోటితో చెప్పినట్టు ఆయన ఏంట పుస్తకం, ఆయన జీవన కథ, అదే పేరు గుర్తు రావటం లేదు నాకు, అందులో స్వయంగా రాశాడు. ఈశాన్య దిశ వైపు చూపిస్తూ కలకటా నుంచి నేను నెక్స్ట్ బర్త్ లో గాయత్రి మంత్ర ప్రచారం చేస్తాను. ఎంతమంది రామకృష్ణ పరమహంస భక్తులు రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఆ మాటలకి గౌరవం ఇచ్చారు? ఇచ్చారా? ఎవరైనా ఇస్తున్నారా? పాయింట్ అర్థమవుతుంది కదా. ఎందుకు మీ చదివే దృష్టి నేను చదివే దృష్టిలో తేడా అది. ఇప్పుడు ఎవరిని వేరు చేసేయమంటారు నన్ను? వీళ్ళందరూ కూడా ఒకే చేతనత్వం నుంచి వచ్చిన పరంపరను అర్థం అయిపోతుంది కదా మీకు. అంతటితో ఊరుకలేదు ఆయన ఆత్మగలదు. అనేక మంది నెత్తి మీదకెక్కి నేను స్వారీ చేసి వాళ్ళ చేత అనేక అద్భుతాలు చేయించాను. అందులో చైతన్య మహాప్రభు ఒకడు అన్నాడు. చైతన్య మహాప్రభు ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మీ అసలు ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన. ఆయన ఆత్మగత చదవండి. మరి చైతన్య మహాప్రభు అంశావతారం శ్రీరామ శర్మ ఆచార్య అయినప్పుడు హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఎవరిది? ఎవరిది? మరి ఏం చేయాలి మనం? హరే రామ హరే కృష్ణ మూమెంట్ చేయాలా వద్దా? తెలియదు నాకు. ముందు మీరు అసలు ఆ గురుసత్తాన్ని ఏం అర్థం చేసుకున్నాను 1984లో తయారు చేశాను. అప్పటి నుంచి నేను ఇది చెప్తూనే ఉన్నాను. ఇవాళ కొత్తగా వింటున్నారా మీరు? ఈ విషయాన్ని ఇంకొకప్పుడు చెప్పలేదని ఇలా ఎవరైనా ఊహా అనండి. చెప్పాను కదా, చెప్తే ఎందుకు? ఆ గురువు ఏమి చెప్పదలుచుకున్నాడో మీరు చూడటం లేదు. కానీ ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ. అందువల్ల శ్రీరామ శర్మ ఆచార్య ఆ కంటిన్యూటీలో లాస్ట్ మ్యాన్ కనుక హీ ఈస్ ది గ్రేటెస్ట్. దాని తర్వాత ఎవడు వస్తాడు? ఏం చెప్పాడు ఆయన ఇంతకీ? ఎందుకు ఈ గందరగోళం ఇదంతా అంటే ఆయనే తన ఆత్మకథలో ఇంకొక మాట రాశాడు. బ్లావెట్స్కి చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే అన్నాడు ఆయన.
ఆయన ఆత్మకథ రాస్తూ బ్లావెట్స్కి గురించి ఎందుకన్నాడు నాకు తెలియదు, కానీ నా గురువు ఆ మాట రాశాడు. అంటే ఆయన ఆత్మకథలో బ్లావెట్స్కి రాసినవన్నీ అక్షర సత్యాలే అని ఆయన చెప్తే నేను బ్లావెట్స్కి చెప్పింది చదవాలా వద్దా? నా గురువు మీద నమ్మకం ఉంటే చదవాలా కాదా? ఎంతమంది చదివారు? వేటపాలెంలో నేను స్పెషల్ క్లాసెస్ పెట్టాను, మీరందరూ వచ్చారు కదా. కాస్ట్లీగా చేశాను, నేను కావాలని చూస్తాను ఏమవుతుందో అని. కానీ క్లాసెస్ చెప్పాను నేను, తర్వాత నెక్స్ట్ క్లాస్ అవడు రాలే. ఏం చేయమంటారు నన్ను? ఎన్ని రకాల అటెంప్ట్స్ చేసినా ఈ శ్రీరామనవమికి మీరు ఒక విశేషమైనటువంటి దీక్ష తీసుకోండి. ముందు ఈ రీడ్ అన్ని చదవాల్సిందే. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మానవ జాతి వచ్చేసింది. నాకు 10th క్లాస్ పేపర్ చూసా, మ్యాథమెటిక్స్ పేపర్ మీద మొన్న ఎప్పుడో చూసా. ఏం మ్యాట్రిక్స్ ఈ సెట్స్ అవంతా ఉన్నాయి. మాకు బిఎస్సీ ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో అది ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు అంతవరకు ఈ సెట్స్ అది నాకు ఎప్పటికీ తెలియదు. అదేంటో నాకు మ్యాథమెటిక్స్ అంటే టెర్రర్, రాదు నాకు మ్యాథమెటిక్స్. అది ఇప్పుడు ఏ క్లాస్లో వాళ్ళకి చెప్తున్నారు? 8th క్లాస్లో వాళ్ళు చెప్తున్నారు. అది బిఎస్సీ 3rd ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేస్తే మేమందరం స్ట్రైక్ చేసాం, ఇదొద్దు మాకు అని. నాకు బాగా గుర్తుంది అది. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక భౌతికమైనటువంటి మ్యాథమెటిక్స్ అనేటటువంటి విషయములో ఇంత మీరు అడ్వాన్స్ అయిపోతే ఆధ్యాత్మికతలో మీరు ఏం అడ్వాన్స్ అవుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. కానీ మ్యాక్సిమం అడ్వాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఆధ్యాత్మికతలో ఉంటుంది. ఇంకేంటంటే స్పిరిచువలిజం కోసము పృథ్వీ ఉంది తప్ప మీకోసము స్పిరిచువలిజం లేదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంది. మానవ జాతి ఉన్నా లేకపోయినా పృథ్వీగ్రహం ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది. మీకోసం ఏం అవతార పురుషులు రావటంలే, మీకోసము కూడా వస్తున్నారు. కింగ్డమ్స్ అందుకు చదవమంటారు. పరిణామ క్రమంలో పేజీ నెంబర్ 44 మీరు తీసుకోండి. ఎన్ని ఉన్నాయో పరిణామ క్రమంలో అక్కడ మానవ జాతిని 5 ఉన్నాయి. అక్కడ ఏంటి 5? నేను చెప్తూ ఉంటాను. ఆది మానవుడు, ప్రిమిటివ్ మ్యాన్, కామన్ మ్యాన్, అడ్వాన్స్డ్ మ్యాన్, డిసైపుల్. 5 ఎంతున్నా పేజీ అంతా చూశారా మీరు? అంతా చేసి ఏం చెప్తాడు అతను? ఇంకా చాలా ఉన్నాయి బాబు, మేము చూడగలిగింది అంతా అన్నాడు. ఇది అంతా థియాసఫీలో ఉన్నది. మీరు ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, మీ వ్యక్తిగత మానవ జీవితాలలో ముందుకు వెళ్ళాలంటే మీరు థియాసఫీ చదవలసిన. నేను చదవను, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా చదవకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు. హౌ కెన్ యూ బికమ్ ఎన్ ఎంఎస్సీ వితౌట్ స్టడీయింగ్ బిఎస్సీ? ఆ మూర్ఖత్వము ముఖ్యంగా భారతదేశంలో చాలా వస్తుంది, చాలా వస్తుంది. గురు పరంపరకి విలువ ఇవ్వటం మానేశారు. మాట్లాడతారు అస్మదాచార్య పర్యంతం ఎక్కడి నుంచి, వ్యాసుడి దగ్గర నుంచి మధ్యన ఎవరు ఉన్నారంటే శంకరాచార్య మధ్యమ. ఏంటి మధ్యమ? ఏం తెలుసు శంకరాచార్యులు వాడు ఏం చెప్పి తెలుసా మీకేమైనా? అద్వైతం చెప్పాడని చెప్తారు శంకరాచార్యులు వారు. అద్వైతం చెప్తే భక్తితో హృదయాన్ని కరిగించేసేటటువంటి ఆ దేవతాస్తవాలు ఎవరి కోసం రాశాడు ఆలోచిస్తారా మీరు ఎప్పుడైనా? అద్వైతం అయితే ఇంకేముంది, అంత మాయగా అంతే కదా. మరి మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఆయన ఎందుకు కంకణం కట్టుకున్నాడు? ఇన్ని పుస్తకాలు ఎందుకు రాశాడు? మాయను ఊరుకోవచ్చు కదా. మన బాధ్యతను వదిలేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఉన్నది తప్ప విషయాన్ని నేర్చుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి లేదు. యూ హ్యావ్ టు రీడ్. ఈ గురు సత్తా ఆ పక్కన ఉన్నటువంటి యోగమాయ రాబోయేటటువంటి రోజులలో అదే మానవ జాతికి శరణ్యము అవుతుంది. ఇది తప్ప నేనేదో చేస్తాను వస్తాం మళ్ళా ఇప్పుడు కాదు. మరి ఏం చేయాలి? మీరు ఎంత తొందరగా ఇది నేర్చుకోగలిగితే అంత తొందరగా ఈ 3 శక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. గాయత్రి, సావిత్రి, కుండలి.
ఈ 3 శక్తులు ప్రపంచానికి అందజేయవలసినటువంటి బాధ్యత ఈ గురు పరంపర ఈ మానవ జాతి మీద పెట్టింది, నీ మీద కాదు. నువ్వేదో గొప్పవాళ్ళని అనుకోకు. మానవ జాతి అంటే నా ఉద్దేశం ఎవరు? భారతదేశంలో పుట్టినవాళ్ళు కాదు, మానవ శరీరధారి ఎవడైనా. అది మర్చిపోయాం మనం. ఈ కమ్యూనికేషన్స్ అన్ని అందుకు, ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని అందుకు ఇచ్చారు గురువులు మనకి, ఈ విషయాలు అందజేయడం. అది ఎంతమందికి అర్థమవుతుంది? పొల్యూషన్ అంతా అందువల్ల వస్తుంది, ఈ రోగాలన్నీ అందువల్ల వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆధ్యాత్మికత మొత్తం మర్చిపోయింది. ఏమొచ్చింది అంటే గ్రూపిజం. ఇందాక నేను చెప్పాను కదా, సిద్ధి స్థాయికి లారీ మాస్టర్ దీక్ష ఇచ్చింటే, నేను సిద్ధి స్థాయి యొక్క అవతారాన్ని నేనే కిందటి జన్మలో సిద్ధి స్థాయిని అని ఈయన చెప్పుకుంటూ ఉంటే, నాతో చాలా మంది చెప్తారు ఆయన సిఐఏ ఏజెంట్గా. సిద్ధి స్థాయికి ఆయనకి ఏం సంబంధం లేదు. మీరు ఎంత మూర్ఖులో మీకు అర్థమవుతుందా? నేను సిద్ధి స్థాయి అని ఆయన చెప్పుకోకపోయినా సత్యసాయి అంత గొప్పవాడు అవుతాడా? అవుడా? ఆయన సిద్ధి స్థాయిని చెప్పుకుంటేనే గొప్పవాడు అవుతాడా? ప్లస్ నేను సిద్ధి స్థాయి అని ఎప్పుడు చెప్పుకున్నాడు ఆయన? అసలు సిద్ధి స్థాయి అంటే ఎవడో ఆంధ్రాలో తెలియనప్పుడు చెప్పాడు ఆయన. ఇప్పుడు కాదు ఆయన చెప్పింది, ఇప్పుడు కదా ఆయన ప్రచారంలో వచ్చింది. ఆయనకేం క్షణం పట్టింది? అంత శక్తి ఉన్నవాడు నేను సిద్ధి స్థాయిని చెప్పుకోవటానికి అన్న కామన్ సెన్స్ కూడా లేనటువంటి మహామూర్ఖుల ఆధ్యాత్మిక జగత్తులో మేము ఆయన శిష్యులు. ఎవరు వీళ్ళు? సత్యసాయిబాబా శిష్యులు. కానీ ఆయన నేను సిద్ధి సాయిబాబా అని చెప్తే మేము ఒప్పుకోము. మీరు శిష్యులా, దుర్మార్గులా? మీరు ఊహించుకోండి. మీ గురువు ఏం చెప్తున్నాడు? బాబు నేనే సిద్ధి సాయి, ఆయన శిష్యులు అని చెక్కబజలు చేసుకో. ఏం చెప్తావు నువ్వు? కాదు. ఏంటి మీ ఆధ్యాత్మికత? అసలు గురువు అంటే ఏంటో అర్థం అవుతోందా మీకు? కొంచెం తీవ్రంగా అర్థం చేసుకోండి. ఈ టేప్ అవుతూ ఉంటే బయటది మీరు మళ్ళీ వినండి. మీకు అర్థం అవ్వలేదు నేనేం చెప్తున్నాను, కానీ మీరు చాలా సార్లు వింటే మాత్రం మీ జీవితాలు ఖచ్చితంగా మారిపోతాయి. ఈ గాయత్రి అనేటటువంటిది రామరాజ్యానికి ఆధారం. గాయత్రి యొక్క ఉపాస్య దేవత ఎవరు? సూర్యుడు. సూర్య వంశపు రాజులు ఎవరు? రామరాజ్యం. అంతేత మాకు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి. బాగానే ఉంది బాబు, నీకు ఏం తెలుసు నీ సూర్యవంశము గురించి, రఘువంశము గురించి, రామాయణం గురించి? సుందరాకాండ పారాయణ మనం చేసేసాం. సుందరాకాండకి కుండలి సాధనకి ఉన్న లింక్ తెలుసా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? వాడు చదవలేదు, వీడు చదవలేదు, నువ్వు చదువు. మరి నేనేం చేశాను? మరి మీరేం చేశాను? నువ్వు కాకపోతే ఎక్కడైనా వెళ్తుంది. యజ్ఞం యొక్క లాభం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక గురువు 4 గణాలు ఇచ్చి మీరు ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, తర్వాత నేను అడుగుతాను మీరు ఏం చేశారు అని అడిగాడు. ఒకడేం చేశాడు? 4 గణాలకి విత్తనాలు కొని, 4 గణాలకి ఆ కాలంలో ఎన్ని విత్తనాలు ఇచ్చేవో విత్తనాలు నాటాడు. తిరిగి ఇంకోటి మళ్ళా గురువు అడుగుతాడు కదా అని ఆ 4 గణాలు జాగ్రత్తగా ఎక్కడో దాచాడు. గురువు అడిగినప్పుడు ఆ 4 గణాలు ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏం చేశాడు? ఆ 4 గణాలకి తామ్ర సామగ్రి కొని ఇంకెళ్ళి వేసాడు. సరే ఎప్పుడు అడిగాడు గురువు, 4 గణాలు ఇదిగో మీరు ఇచ్చినట్టు ఇచ్చేశారు. పదీయం వస్తు గోవింద తుభ్యమేవ సవర్ణి. నేను ఎంత మంచివాడిని చూశారా? మీరు ఇచ్చిన పావులాతో నేనేమి చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇచ్చేసాను. అది ఒక రకమైనటువంటి శిష్యులు. ఈ శిష్యులు ఏం చేస్తారు అంటే గురువు చెప్పింది ఇది వీళ్ళకి ఏం చేస్తారు? గురువు చెప్పింది రెండవ తరానికి యాజ్ ఇట్ ఈజ్ అందజేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ అందజేయాలి. మళ్ళా మీ సొంత ఈ కాలం అయితే మార్చేస్తున్నారు, వేరే విషయం. ఇది అర్థమైందా? పావల వాడు పెంచలేదు, తగ్గించలేదు. యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్. రెండో వాడు ఏం చేశాడు? దున్నాడు, విత్తనాలు కొన్నాడు, కొంచెం డెవలప్ చేశాడు. ఓకే, బెటర్ దాన్ దట్ ఫస్ట్ పావల. థర్డ్ పావల ఏం చేశాడు? భస్మం చేశాడు, వేస్ట్ చేశాడు.
కానీ గురువు ఏమన్నాడో తెలుసా? యూ హెర్డ్ ఇన్ ద కరెక్ట్. ఎందుకంటే ఈ విత్తనాలతో పాటు నువ్వు ఇచ్చిన ఎంతమందికి నువ్వు ఇవ్వగలిగేవని, ఈ విత్తనాలతో ఎంతమందికి ఇవ్వగలిగావు? కానీ యజ్ఞంలో వేసినటువంటి ఆహుతి మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోతుంది. మీకు ఆ టెక్నాలజీ అర్థమైందా? యజ్ఞం చేస్తున్నాం అంటున్నాం కానీ ఇంకా ఏంటి, స్వరం కరెక్ట్ గా ఉందా లేదా? హోతా అవడండి, అధ్వర్యం అవడండి అడుగుతుంది. శ్రీరామ్ శర్మ ఆచార్య ఉన్నాక హోతా ఏంటి, అధ్వర్యం ఏంటి? When the president is with you to help with others, మరి ఆ దమ్ము లేదు మీకు. వాడవడో రాజు పుస్తకాలు తీసుకొచ్చి నాకు చూపిస్తాను. వాట్ నాన్సెన్స్ ఇది. మరి ప్రెసిడెంట్ అలా అనొచ్చా? భలే ప్రెసిడెంట్ని అడగండి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేనేం చెప్తాను? ప్రెసిడెంట్ అలా అనొచ్చా అండి అంటే నేనేం చెప్తా? ప్రెసిడెంట్ అన్నాడు అలాగా. ఏమంటున్నాడు అంటే, యజ్ఞంలో నువ్వు ఏదైనా వేస్తే నాయన అది మాత్రం ప్రపంచానికి అందుతుంది. మీ చేత సుందరాకాండ పారాయణ ఏం చేయిస్తాను మీరు మీ ఇళ్లలో కూర్చుంటూ? సుందరాకాండలో ఉన్న మొదటి 7 శ్లోకాలు సోలార్ సిస్టమ్ యొక్క దీని గురించి చెప్తాయి. మొదటి 7 శ్లోకాలు. అందులో 60 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం 20 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 54 ఉన్నాయి, 59. మొత్తం కుండలిని జాగరణ, కుండలిని గురించి అర్థం చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు సుందరకాండ చదవలసిందే. సుందరకాండ పారాయణ చేయాలి, చదవలసిందే. అప్పుడు ఏమవుతుంది మీకు? రామాయణం అర్థం చేసుకుంటే కుండలిని అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. శ్రీచక్ర ఉపాసన అంటే ఏంటో అర్థమవుతుంది. మొత్తము సుందరకాండలో శ్రీచక్ర ఉపాసన అడుగు అడుగున పెట్టిస్తుంది. వాల్మీకి మామూలు వ్యక్తి. చాలా చిత్ర విచిత్రంగా వెళ్తుంది అది. ఎప్పుడైనా చదివితేగా మనం అదొక టెక్స్ట్ బుక్ లాగా. టెక్స్ట్ బుక్ లాగా ఎవరు చదువుతున్నాడు? ముసలాళ్ళలో పారాయణ చేసుకుంటూ ఉంటే పారాయణ చేసేవండి, చాలా గొప్పగా చేస్తుంది. శ్రీరామ్ శర్మ ఆచార్య లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క శిష్యులు అలాగే అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు నా బాధ మీకు అర్థం కాదు, ఇక్కడే కాదు, మీ 5-6 గురించి నేనేమంటున్నా, మొత్తం మానవజాత అలా. రామాయణం కుండలిని శక్తి గురించి చెప్పేటటువంటి ఒక ఏం చెప్పాను నేను, టెక్స్ట్ బుక్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ కుండలిని. దాన్ని పట్టుకుని నువ్వు ఆధ్యాత్మిక పుస్తకం అంటావేంటి? ఫూల్వి. ఇట్ ఈస్ నథింగ్ స్పిరిచువల్ దేర్, ఇట్ ఈస్ ఎ పవర్. మరి ఆ పవర్ గురించి చదవకుండా నేను కుండలిని సాధన చేస్తాను. ఓ పుస్తకం చదివించి ప్రమాదం ఏం జరగదు. అది ముందే చెప్పాను నేను, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తి పుట్టడం వల్ల ఆధ్యాత్మిక జగత్తులో ఓ సేఫ్టీ వాళ్ళు వచ్చేసింది. ఇఫ్ యూ డోంట్ నో ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఏదైనా సాధన ఎంత పిచ్చిగా అయినా చేసుకో, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. ఏదైనా జరిగితే నీ భయం వల్ల జరుగుతుంది, దానికి ఎవడు ఏంటి? నువ్వు భయపడితే ఎవడు? గీతాప్రసాద్ గోరఖ్పూర్ కళ్యాణ్ అనేటటువంటి ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేస్తుంది, ఇప్పటికీ వస్తుంది హిందీ. అందులో అనేక విచిత్రమైనటువంటి సంఘటనలు, ఫ్యాక్ట్స్ రాస్తారు, సత్యాలు. అందులో నమ్ముతావో నమ్మవో అనేటటువంటి శీర్షిక ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. నేను కాశీలో ఉన్నప్పుడు అదొక శీర్షిక ఉండేది. ఆ శీర్షికలో ఏం రాస్తాడంటే, ఒకరోజు రాత్రి ఒకడు పడుకున్నాడు పల్లెటూరులో. రాత్రి ఎలుకో ఏదో కొరికింది వాడిని. వాడు ఇలా ఇలా అనుకున్నాడు, పడుకున్నాడు. రాత్రి అది ఎప్పుడు 10:30-11 గంటలకు ఎప్పుడు పడుకుంటున్నప్పుడు జరిగింది వాడికి. రెండో రోజు వాడు పొద్దున్న లేచి బావి దగ్గరికి వెళ్తే ఒక కాలసర్పం కనిపించింది. అదే కుట్టింది అనుకున్నాడు, ఛాన్స్ తెచ్చాడు. ఇలాంటి మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పాయింట్ అర్థమవుతుందా? మీకు ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా బెడిసి కొట్టింది, బాధపడ్డారంటే మీ భయం వల్ల కానీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ.
గురువు యొక్క మాట అనేది మీకు నమ్మకం లేకపోతే నేనేం చేస్తాను? ఐ బిలీవ్ ఇన్. ఎన్ని పిచ్చి పిచ్చి సాధనలు ఉంటాయో అన్నీ చేసుకున్నాను నేను. నథింగ్ హ్యాపెన్. మీకు అనిపిస్తుంది ఏదైనా బ్యాలెన్స్ తప్పేది? ఇప్పుడు ఈ రోజు మీకు ఏదైనా అనిపిస్తుందేమో కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు. కానీ ఎమోషనల్ గా ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ క్లాసెస్ కి పరిసమాప్తి పలకబోతున్నాను నేను. ఆల్మోస్ట్ ఏం చెప్పేది? సుందరకాండ మీరు ఏమైనా చదువుకుని వస్తే నేను ఏమైనా చెప్తాను, కానీ నేను చదివి మీకు చెప్తే ఎలా? ఫిలాసాఫికల్ సొసైటీలో కొన్ని నెలల కిందట వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్పారు. మళ్ళా మొన్న చెప్పారు. ఫిలాసాఫికల్ సొసైటీ వాళ్ళు అన్నారట, లాస్ట్ టైం మాస్టర్ చెప్పారు కదా వాయిస్ ఆఫ్ సైలెన్స్, మళ్ళా వినటానికి ఉంది అన్నారు. విన్న వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది తేడా ఉందో లేదో. ఉందా లేదా? మళ్ళీ చెప్తే గ్యారంటీగా తేడా. మీకు ఎలా ఉంటుంది? చదివేశారు, సుందరకాండ చదివేశారు, రామరక్షా స్తోత్రం చదివేశారు. రామరక్షా స్తోత్రంలో ఏమని చెప్తాడు వీళ్ళు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరామ. అంటే మీరు ఒకసారి రామ అంటే విష్ణు సహస్రనామం చదవక్కర్లేదు. ఇంకేత 13 సార్లు విష్ణు సహస్రనామం చదవాలి అన్నవాడు ఏమనాలి? అయిపోతుందా? మీకు నచ్చినట్టు స్పిరిచువల్ రూల్స్ మంట కలిపేసి నాకు రాలేదంటే ఇది రామరక్షా స్తోత్రము యాటమ్ బాంబు మీ మీద పడినా కూడా మీ శరీరానికి ఏమీ అవ్వదు అని చదివిన వాళ్ళకి. నథింగ్ విల్ హ్యాపెన్. శ్రీరామ రక్ష అంటాం కదా పిల్లలకి స్నానం చేయిస్తే అనే అలవాటు ఇప్పుడు తల్లిదండ్రులకు లేదు. అసలు వాళ్ళు స్నానం చేయిస్తే, ఆయా ఎవరో స్నానం చేయిస్తే, కాలకర్మ ఆయా స్నానం చేయించిందో లేదో. శ్రీరామ రక్ష, ఆ రక్షతో అనేక దివ్యాయుధాలు తయారు చేసుకోవచ్చు. చాలాసార్లు కేవలము ఆ శ్రీరామ్ అనేటటువంటి గురునామముతో, నాకు శ్రీరాముడితో సంబంధం లేదు. ఎవరితో? శ్రీరామ రక్ష అంటే నాకు మా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు రక్షే. కానీ అది మీ ఇష్టం, అది మీ నమ్మకం. ఎన్ని మ్యాజిక్లు నేను తీసుకున్నాను, ఎన్ని మ్యాజిక్లు చేశాను. గురునామంలో చాలా శక్తి ఉంది. మీకు తెలుసా గురునామం ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? ఇప్పుడైనా అనుభవించారా? మీకు మీ గురువు మీద నమ్మకం ఉంటే కదా. మీకు ఎవరి మీద నమ్మకం ఉందో, ఎమ్మెల్యే మీదో, డాక్టర్ మీదో, లేకపోతే మీ పక్కింటి వాళ్ళ మీదో, వాళ్ళ మీద నమ్మకం ఉంది. అది మళ్ళా ఆహుతిలో వేయించాను. ఈ శ్రీరామనవమి కొంచెమే అవసరం చెప్పారు. దుర్గా సుందరాకాండ దేనికి? కుండలిని శక్తికి మీరు సాధన చేయదలుచుకుంటే. కుండలిని శక్తి అంటే సూర్యోపాసనే. అది చాలా జాగ్రత్తగా సూర్యుడి యొక్క శక్తి. ఎప్పుడైతే సూర్యుడి యొక్క శక్తి మనం ఉపయోగించుకోలేకపోతున్నామో చంద్రవంశం వచ్చింది. మహాభారతం, చంద్రవంశం. రామాయణం తర్వాత మహాభారతం. రామాయణంలో 24,000 శ్లోకాలు, మహాభారతంలో 1,20,000, 1,30,000 ఎంత ఉన్నాయి, 1,00,000 పైగా శ్లోకాలు. నాకు తెలిసి పూర్తిగా రామాయణము మహాభారతము చదివిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఇదేం చెప్తుంది మీకు? మహాభారతం శ్రీచక్రం గురించి చెప్తుంది. మత్స్యయంత్ర భేదన ఉన్నదే కథ చదువుతాం కదా. ఆ మత్స్యయంత్రం శ్రీచక్రం యొక్క హార్ట్. మరి అవంతా చదవాలిగా. నేను చదవకుండా మేము గాయత్రి సాధన చేసేస్తామంటే కుండలి సాధన ఎలా చేయగలరు మీరు? మరి చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. అది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు చేస్తూ ఉంటే ఆపక్కర్లే. ఇంకేంటే దేర్ ఇస్ నో డేంజర్. ఇంకేత శ్రీరామ శర్మ ఆచార్య అంత మహాన్ వ్యక్తి యొక్క ఫోటోకి ఇక్కడ పట్టిన గతి ఏంటి అంటే ఒక వైరు మీద ఆయన మొహం మీద వెళ్ళాలి.
అంటే మీ స్పందన ఆయన మీద ఎలా ఉంది, నాకు ఎలా ఉంటుందో తెలుసా, నాకు మండిపోతూ ఉంటుంది. మరి మీరు చెప్పొచ్చు కదా మాస్టర్, మీ అమ్మ నాన్నని నువ్వు ప్రేమించు అని నేను చెప్పాలా, నీ గురువుని ప్రేమించు అని నేను చెప్పాలా, నేను చెప్తే నువ్వు ప్రేమిస్తావా? లాజిక్ అర్థమైందా? నేను చెప్పాలా నీ గురువుని నువ్వు ప్రేమిస్తాను? పాయింట్ అర్థమవుతుందా? అది మన ఆధ్యాత్మిక జగత్తులో పట్టినటువంటి చీడ. నువ్వు అంతా ఉంటే ఆయన గురువు అని ఆయన మనిషిగా ట్రీట్ చెయ్యవు. షిర్డీ సాయి దాన్ని ప్రూవ్ చేశాడు. ఆయన ఫోటో ఉన్నా, ఆయన విగ్రహం ఉన్నా నేనున్నాను అని. ఉన్నాడు అని మీకు తెలిసినా ఆయన విగ్రహం ముందు ఆయన ఉన్నట్టు మీరు ప్రవర్తించలేరు. ప్రవర్తిస్తే ఇలా ఉండరు. ఇక్కడ సంగతి నేను మాట్లాడటం లేదా, గుర్తించుకోండి. అన్ని సాయి దేవాలయాల గురించి మాట్లాడుతున్నాను. మీకు అనిపించటంలే సాయి ఉన్నాడని. అట్లా మీకు కావాల్సింది ఏంటంటే మీ పని అయిపోయిందా లేదా, మా అమ్మాయి పెళ్ళి అయిపోయిందా లేదా, నా ప్రమోషన్ వచ్చేసిందా లేదా. అంటే స్థితి సాయికి ఇదే పని అనమాట. మీ అమ్మాయికి పెళ్లి చేస్తూ ఉండటం, మీ ప్రమోషన్ ఇప్పించేస్తూ ఉండటం. మరి మీరు వేయమంటారు కదా, మాకు నా సొమ్ము ఏం పోయింది, అర్థ సొమ్ము తల్లుడు ధారపోసాడు ఆయన చేస్తూ ఉంటే మధ్య నేనెవరిని అదుపగలటానికి చెయ్యి. ఆయన ఎందుకు చేస్తున్నాడో నాకు అనవసరం, నాకు తెలుసు ఆయన ఎందుకు చేస్తున్నాడు. అంటే మానవులంతా మహామూర్ఖులు ఎవరు ఉండరు. మీ యొక్క పుణ్యాన్ని ఉపయోగించుకుని ఆయన మీకు రిజల్ట్ ఇస్తున్నాడు. మీరు పుణ్యం చేయకపోతే ఆయన ఏం చేయలేడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు, చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. ట్యాక్స్ ఎవేషన్స్ అవంతా తెలుసు ఆయనకి, ఆ రూల్స్. ఆ జన్మలో మీరు పొందవలసినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే ఈ జన్మలో లాగేసి మీ పనులు చేసిస్తాడు. ఆయన ఎలా ఇవ్వలేడు. మీరు చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఒక నియమం అర్థం చేసుకోండి. నాకు కోసుకో అన్న సిద్ధాంతం. నీకు అర్హత లేనిదే ఎవరు ఇవ్వలేడు. కానీ సాయి ఏం చేయగలదంటే, రాబోయే 7 జన్మలలో మీకు ఏదైనా ఒక పుణ్యం ఉంటే ఆ జన్మలో పొందబోయే పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చేస్తాడు. దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే ఆ జన్మలో పుణ్యం పోయే. భయపడండి, చదవండి. అక్కడ రాసింది సాయి చరిత్రలో. నేనే కల్పించేని చెప్పటంలే. గురు చరిత్రలో సుమతి సావిత్రి అనుకుంటా, తన భర్త చనిపోతే తీసుకొస్తే ఏం చేస్తాడు, బతికించేస్తాడు. ఇప్పుడు భలే ఆనందించేస్తున్నా, ఐఎమ్ ఎనదర్ సావిత్రి అని. కాదమ్మా, నువ్వు ఎనదర్ సావిత్రి కాదు. నేను చేసింది ఏంటి, ఇంకో జన్మలో ఆయన 70 ఏళ్ళు బతుకుతాడు, ఈ జన్మలో 30 ఏళ్ళు బతుకుతాడు అని రాసింది. ఆ జన్మలో ఆయన 30 ఏళ్ళే బతుకుతాడు, ఈ జన్మలో ఆయన. అందువల్ల నేనేం చెప్తాను, మీరు సాయి చరిత్ర పారాయణ కనుక రెగ్యులర్ గా చేసుకుంటుంటే ఈ ప్రమాదం మీకు రాదు. ఈ జన్మలోనే మీకు కావాల్సింది వచ్చేస్తుంది, నెక్స్ట్ జన్మలో పుణ్యం మీకు ఉంటుంది. ఎంతమంది చేసుకుంటున్నారు సాయి పారాయణ? మనకి ఇది చెప్పినా చేసుకోరు. టైం లేదుట. సినిమాలు చూడటానికి టైం ఉంటుంది, టీవీ చూడటానికి టైం ఉంటుంది. నేనేం చేసేది? ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా. మీకు ఆ అవగాహనతో చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా కుండలిని జాగరణకి షిరిడీ సాయిని కేంద్ర బిందువుగా చేశారు. మీకోసం చెప్తున్నాను. మరి శ్రీరామ్ శర్మాచార్య మీరు వేరువేరుగా ఎలా చూడగలుగుతున్నారు? నేను ఇంత చెప్పినా ఆయనేగా ఆ షిరిడీ సాయి అయినా, ఆ కబీర్ అయినా, ఆ సమర్థ గురు రామదాస్ అయినా, ఆ మెహర్ బాబా అయినా, ఆ బ్లావెట్స్కి అయినా ఆయనే. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఆయన అన్ని జన్మలు ఎత్తాడు. ఆ విషయంలో ఆ సబ్జెక్ట్ చెప్పాడు, ఈ విషయంలో ఈ సబ్జెక్ట్. అది స్పష్టంగా అర్థమైపోతుంది కదా. అంచేత ఈ గురుసత్తా ఎవరు? శ్రీరామ్ శర్మాచార్య ఆ గురుసత్తాలో ఒక భాగం. అదే అర్థం చేసుకో. ఉన్నది ఒకే ఒక గురుసత్తా. గాయత్రి మంత్రం అర్థమైంది కదా. 1850 ఆ ప్రాంతాలలో ఆర్య సమాజం 1875లో స్థాపించబడింది టెక్నికల్ గా. అదే 1875లో కొంచెం చెప్తాను నేను. ఇంకా అంటే రేపు ఈ విషయాలు చెప్తాను, నాకు టైం ఉండదు. కానీ ఈ విషయాలు సోలార్ సిస్టమ్ కంటే చాలా ముఖ్యమేమో నా ఉద్దేశం. 1875లో
ఆర్య సమాజం గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి అందజేసింది. అదే 1875లో థియోసాఫికల్ సొసైటీ బ్లావెట్స్కీ అండ్ ఆల్కాట్ ద్వారా, ఇంతకీ ఈ ఆల్కాట్ గారు ఎవరో తెలుసా? అశోకుడు. ఈ అశోకుడు ఎవరి ప్రచారం చేశాడు? బుద్ధుడు. ఆ బుద్ధుడు యొక్క 7 శరీరాలనే శంకరాచార్యులు వారు ఉపయోగించుకున్నారు. ఇంతకీ ఇప్పుడు ఎవరెవరు ఏం చేశారు అర్థమవుతుందా? నేను చెప్పింది అసలు కన్ఫ్యూజ్ అయిపోయారా? ఈ బుద్ధుడు ఈ క్రైస్ట్ కలిసి ఆ శిలువ మీద ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. క్రైస్ట్ ఆ శిలువ మీద ఆ ఆధ్యాత్మిక దీక్ష తీసుకోవటానికి వస్తాడు కనుక, అంతవరకు పృథ్వీ గ్రహం మీద దానికి తగిన వాతావరణం లేదు కనుక బుద్ధుడు అన్ని సంవత్సరాలు క్రైస్ట్ కోసం వెయిట్ చేశాడు ఆ దీక్ష తీసుకోవటానికి. ఇప్పుడు ఇంతకీ బుద్ధుడు క్రైస్ట్ కలిసి తీసుకున్న దీక్ష ఏ మతానికి చెందింది? బౌద్ధ మతానికి చెందిందా? క్రిస్టియన్ మతానికి చెందిందా? గ్యారంటీగా అది బౌద్ధ మతానికి సంబంధించింది కాదు కదా. కంటిన్యూటీ అర్థమవుతుందా? ఇది ఆధ్యాత్మికతలో చెప్పవలసినటువంటి టైం వచ్చేసింది. ఇంకా మీరు ఈ స్థితిని అర్థం చేసుకోలేకపోతే నా శిష్యులుగా ఉండలేదు. నేను మీకేం చెప్పగలను? నేను ఇది చెప్పటానికి వస్తే సమన్వయం అర్థమవుతుందా మీకు? ఎంత అద్భుతమైనటువంటి సమన్వయము ఉన్నది. ఒకే ఒక చేతనత్వము, పృథ్వీ గ్రహానికి సంబంధించిన సూర్య చేతనత్వము. మన చేతనత్వానికి, మానవ జాతికి విశేషత కల్పించటానికి ఇన్ని రకాలుగా, ఇన్ని మతాలుగా వస్తే అసలు ఆ మతాలు వాటిని మనం మర్చిపోయాం, ఇవల్యూషన్ ని మర్చిపోయాం, చేతనత్వాన్ని మర్చిపోయాం. ఈ రోజు నేను ఏం తింటాను, ఈ రోజు నా భౌతిక సుఖం ఏమిటి, ఇంతే మీ బుర్రలో ఉన్నది. ఇవల్యూషన్ మర్చిపోయారు మీరు, పరిణామ క్రమాన్ని మర్చిపోయారు. ఫలానా వాళ్లే నాకు తల్లిదండ్రులుగా ఎందుకున్నారు, ఫలానా వాళ్లే నాకు భర్తగాను పిల్లలుగాను ఎందుకున్నారు. అందరూ పక్క వాళ్ళని చూసి వాళ్ళలాగుంటే బాగుంది అనుకోవటమే. నీకు తెలియదేమో, ఆ పక్కింటి వాళ్ళు కూడా అదే అనుకుంటూ ఉండుంటారు. సో నో ప్రాబ్లం. కొంచెం ఆ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ ద ఇవల్యూషన్. ఎందుకు అలా వచ్చినది, ఎందుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాం, ఎందుకు పరీక్షలో పాస్ అయ్యాం. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నా జీవితంలో నేను చూసుకుంటాను, 2 సార్లు నేను ఫెయిల్ అయ్యాను. ఆ 2 సార్లు ఫెయిల్ అయ్యటం వల్ల ఈనాడు ఈ జ్ఞానాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చి ఉండకపోతే ఈ జ్ఞానం నాకు వచ్చి ఉండేది కాదు. మరి ఆ ఫెయిల్యూర్ అవసరమా కాదా ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. అందులో ఫెయిల్ అయిపోవటం మంచిదే మాస్టర్, ఫెయిల్ అయిపోతావా? నువ్వు ప్రయత్నించి ఫెయిల్ అవుతే అది వేరే విషయం. మాస్టర్ ఫెయిల్ అయిపోయాక చాలా మంచి జరిగింది అంటే నేను చదవటం అంటే అంత వక్రబుద్ధులు వద్దు, వక్రబుద్ధులు వద్దు. సవ్యం, నీ ప్రయత్న లోపం ఉండకూడదు. నేను ప్రయత్నించినా అది అలా జరిగింది, దట్ ఈజ్ రైట్. ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే నాకు, ఎన్నిసార్లు నేను చెప్తాను. ఇవాళ కూడా ఫోన్ కాల్ వచ్చింది. గురువారం వచ్చేసరి కదా నాకు టెన్షన్. ఏంటి, గురువులు మమ్మల్ని చూడటం లేదు, గురువు నన్ను పట్టించుకోవటం లేదు. అదేంటో భగవంతుడికి నా మీద కసి, నీ మీద కసి. అసలు నువ్వు ఉన్నావో లేవో భగవంతుడికి ఎలా తెలుస్తుందో కూడా నాకు తెలియదు. పృథ్వీ గ్రహంలో, పృథ్వీ గ్రహం ఉంది కదా, పృథ్వీ గ్రహంలో భారతదేశం ఎంత, ఆ భారతదేశంలో గుంటూరు ఎంత, ఆ గుంటూరులో నువ్వే ఎంత. కానీ పృథ్వీ గ్రహంలోనే మనం ఇంత. భగవంతుడు ఆయనకి అసలు నువ్వు ఉన్నావు అని తెలుసు అనుకునే అహంకారం నీకుంది, అదే పెద్ద గొప్ప. రూల్స్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అంటే బాడీలో లివర్ లో ఒక సెల్ ఉంటుంది, బ్రెయిన్ లో ఒక సెల్ ఉంటుంది, బ్లడ్ స్ట్రీమ్ లో ఒక సెల్ ఉంటుంది కదా, కిడ్నీలో ఒక సెల్ ఉంటుంది. అప్పుడు కిడ్నీలో సెల్ ఏమనుకోవాలి, వెధవది నా కర్మ కాదండి, కిడ్నీలో వచ్చి పడ్డాను. హాయిగా బ్రెయిన్ సెల్ అయి ఉంటే ఎంత బాగుంది. ఉదాహరణ అర్థమవుతుందా? ఇంతకీ కిడ్నీ సెల్ ముఖ్యమా, బ్రెయిన్ సెల్ ముఖ్యమా? కాదు, కిడ్నీ సెల్ ముఖ్యం. అదవది బ్రెయిన్ సెల్ లేకపోయినా ఏం అవ్వదు. ఇంకంటే మనం ఉపయోగించుకునేది 7% అది బ్రెయినే. అది కూడా మనం కాదు, ఐన్స్టైన్ లాంటి వాడు. మనం అంటే బ్రెయిన్ సెల్స్ లేకపోయినా పర్వాలేదు.
కిడ్నీ సెల్ లేదనుకో సత్యమన్నమాట. ఇప్పుడు వంట అర్థమవుతుందా? ఇక భలే మీ అహంకారాలు. అసలు ముందు ఆ అహంకారం మీరు పోగొట్టేసుకోగలిగితే చాలు. యూ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ ది డివైన్. కానీ నువ్వు ఉనికి తెలుస్తుంది. ఇప్పుడు బ్రెయిన్లోనూ కిడ్నీలోనూ అది సెల్ పనిచేయటం మానేసింది అనుకో, మీకు తెలుస్తుందో తెలీదా? ఇంచేత మీరు అనవసరం అని నేను అంటలే, మీరు భగవంతుడికి అంత అవసరమో అని అనుకోకండి. నువ్వు పోతే ఇంకో సెల్ వస్తుంది అక్కడ. కానీ మరి సెల్ కరెక్ట్గా పనిచేయాలి కదా. మీరు కరెక్ట్గా పనిచేయండి, కరెక్ట్గా జీవించండి. పాయింట్ అర్థం నెగిటివ్గా చెప్పటం లేదు, నేను పాజిటివ్గా చెప్తాను. ఈ గాయత్రి శక్తి అయిపోయిన తర్వాత సావిత్రి శక్తి చాలా ముఖ్యం. గాయత్రి శక్తి అంటే బ్రెయిన్, సావిత్రి శక్తి అంటే మూలాధారం. వెన్నుపూసేక ఒక ఎండ్ గాయత్రి, ఇంకో ఎండ్ సావిత్రి. ఈ గాయత్రి శక్తి మీకు దేని ద్వారా అర్థమవుతుందని చెప్పాను? రామాయణం ద్వారా అర్థమవుతుంది మీకు. ఈ సావిత్రి శక్తి మహాభారతము కానీ లేకపోతే అరవింద రాసిన సావిత్రి చదివితే అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? అయస్కాంతం ఉంది, దక్షిణ ధ్రువం ఉండాలా, ఉత్తర ధ్రువం ఉండాలా? నువ్వు రెండు ముక్కలు చేయదాన్ని, మళ్ళీ రెండు ఉంటాయి. ఇంత గాయత్రి సావిత్రి నువ్వు వేరు చేయలేవు, కానీ రెండు కలిసి ఉండవు. ఒకటి ఒక చివరి ఉంటే ఇంకోటి ఇంకో చివరి ఉంటుంది. ఈ రెండిటిని కలిపేది కుండలిని. అంచేత ఈ కుండలిని మీకు ఉంది, అందరికీ ఉంది. వెన్నుపూస ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉంటుంది, జంతువుకి కూడా ఉంది. రామాయణంలో జంతువుల యొక్క కుండలిని జాగరణ జటాయువు, సంపాతి వాటిని చూపించాడు. ఇప్పటికీ జంతువులకి కుండలిని జాగరణ జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆ కుండలిని జాగరణ తగినటువంటి జంతువుల సమాధులు ఇప్పటికే రమణ మహర్షి ఆశ్రమంలో మీరు చూడవచ్చు. ఆయనే ఆవుకి సమాధి కట్టలే, కుండలిని జాగరణ అయినా ఆవుకి సమాధి కట్టింది. వచ్చిన ప్రతి ఆవుకి నీ ఉద్దేశం ఏంటి? గురువులు సమాధి కట్టు కూర్చుంటారా ఏంటి? మీకు అదే తెలియదు అసలు. కుక్క కట్టాడు ఆయన, ఎవరు? ఎందుకంటే వాటికి కూడా కుండలిని జాగరణ జరుగుతుంది. కుండలిని జాగరణ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు? గాయత్రి సావిత్రి యొక్క సమన్వయం, మహాభారతము రామాయణము యొక్క సమన్వయం. కానీ ఈ మధ్యన సమన్వయం ఉందే. దేనికి సమన్వయం? రామాయణము మహాభారతము, గాయత్రి సావిత్రికి మధ్య ఉన్న సమన్వయము భాగవతం. చేత కుండలిని శక్తి గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన కావాలి అంటే భాగవతం చదవాలి. భాగవతం అంటే ఏంటి? గురు చరిత్ర. అందుకని సిద్ధి సాయి చరిత్ర చదివినటువంటి వాళ్ళకి కుండలిని జాగరణ చాలా స్పష్టంగా జరుగుతుంది. మీకు తెలిసినా తెలియకపోయినా. చదవకుండా జరుగుతుందా? మీరే చెప్పండి, చదవకుండా జరుగుతుందా? చేత ఈ కుండలినికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు సిద్ధి సాయి చరిత్ర పారాయణ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ సమస్యలు సెటిల్ అవుతాయి. ఆటోమేటిక్గా ఆ సిద్ధి సాయి చరిత్ర చదువుతూ ఉంటే నా సమస్యలు ఎలా సెట్ అవుతాయి మాస్టారు? చదివితే తెలుస్తుంది ఎలా సెట్ అవుతాయి. చదవకుండా క్లియర్ పాయింట్స్ అర్థమే కదా. ఎందుకంటే ఈ పాయింట్స్ లో ఇంకొక పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లాస్ట్ పాయింట్, ఈ గురువుల చరిత్రలన్నీ మీరు చదవాలి. ఫస్ట్ పాయింట్, వ్యాసది చదవాలి. గురు పరంపర గురించి అవగాహన ఉండాలి. దీని అంతటికీ నేను క్లాసులు పెడతాం అనుకుని నేను ట్రై చేసే, కానీ ఎవరు స్పందించలే. ఒక్కళ్ళు వచ్చినా చెప్తానన్నాను నేను, చదివి వస్తుంది. దీనికి ఇంకొక రకమైనటువంటి ప్రోగ్రామ్ నేను మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఆ ప్రోగ్రామ్ మీరు కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే ప్రాబబ్లీ వీ కెన్ డూ సంథింగ్. లేకపోతే నేను మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీకు కావాల్సినటువంటి కోరికలు తీరిపోతూ ఉంటాయి. కోరికలు తీర్చుకోవటానికి మాస్టారు అని నా దగ్గరికి ఏం రావక్కర్లేదు, నాకు అంత సామర్థ్యము లేదు. కోరికలు తీర్చడానికి నా వెనకాతలు ఉన్న శక్తి ఎవరు? శ్రీరామ్. శ్రీరామ రామనవమి శ్రీరామ, ఐ డోంట్ కేర్. ఓకే, ఆయన మీరు పట్టుకోవచ్చు కదా, నేను ఎందుకు పట్టుకోను?
రైట్? ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు, నేను మీ నుంచి ఆశిస్తున్నటువంటిది మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. చాలా మందిని రమ్మన్నాను కూడా నేను, కానీ నేను రమ్మంటే మేము రాలేకపోయాము అని చాలా మంది అనుకుంటే వాళ్ళని నేనే రానివ్వలేదు అన్నది మీకు అర్థమవుతుంది. అంటే వచ్చిన వాళ్ళని ఎవరు రానిచ్చారు? నేనే ఖచ్చితంగా రానిచ్చాను. ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బీయింగ్ హియర్. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళ అహంకారాల వల్ల రాలేకపోయారు. చెప్పండి వాళ్ళకి, మాస్టర్ ఈ మాట అన్నారు. ఇంకేదంటే ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఇది ఫ్లాగ్ ఓవర్స్ వస్తాయే వన్డే మ్యాచ్. మరి ఇంకా ఊపాల్సిందే కదా, అది ఎక్కడ వెళ్ళి తగులుతుందో. బ్యాట్ బాల్ కరెక్ట్ అవుతే ఏ 6కో వెళ్తుంది, కరెక్ట్ కాలేదనుకో ఏమో ఎక్కడ పోతుందో నాకు తెలీదు. ఆ ఊపుతున్నాను నేను, వన్డే మ్యాచ్ ఊపులు. నేను కోరేది ఏంటి అంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి వచ్చి గంటలు గంటలు గడపటం నేర్చుకోండి. ఇది మొదటిసారి నేను చెప్పటం లేదు. మీరు మీ ఇళ్లలో ఉండటం మానేయండి, ఆశ్రమంలో ఉండండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి నేను చెప్పేది, ఆశ్రమంలో మీరు ఉన్నాక ఆశ్రమం యొక్క అభివృద్ధిని డబ్బుతో కాదు మీరు చేయవలసింది, సాధకులను తయారు చేయటంలో చేయాలి. ఆశ్రమంలో మీరు మొజాయిక్ వేశారా, ఏసీలు పెట్టారా? కానీ ఆశ్రమం అంటే ఎందుకు ఉండాలి అంటే, ఒక ఏరియా మంది అంటూ ఉండాలి, అందుకుండాలి. యూ హ్యావ్ సబ్స్టెన్స్ చాలా ఉంది ఇక్కడ, చాలా ఇంకెందుకంటే. ఇక్కడ మీరేం చేయాలి? మొట్టమొదటి నేను ఏమడుగుతున్నాను అంటే, గాయత్రి మంత్రము 2.5 గంటల పాటు సాధన చేసేటటువంటి వాళ్ళను కనీసము 108 మందిని తయారు చేయండి. అంతకంటే తక్కువ నేను మాట్లాడను. 108 మంది కనీసం. కానీ ఒక ఆల్టర్నేటివ్ ఉంది దీనికి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే, మీరు అరగంట సేపు గాయత్రి మంత్ర జపం చేసుకుని 2 గంటల పాటు మహాలక్ష్మి మంత్ర జపం చేసుకుంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. 2.5 గంటలు ఇక్కడ కూడా, కానీ తేడా ఎక్కువ అవుతుంది కదా. కానీ మీరేం చేస్తున్నారు మాస్టర్? నేను తాకేది ఏం లేదు, నేను గాయత్రి మంత్రం చేస్తున్నాను. దానికి కారణాలు మీకు అనవసరం. నేను మీ నుంచి కోరుకునేది ఏంటి? 2 గంటలు గాయత్రి మంత్రం జపము, 2 గంటలు మహాలక్ష్మి మంత్రం జపం. కాదండి మేము గాయత్రి చేస్తే ఇట్స్ ఓకే, నేను చేస్తున్నది మీకు కాదంటే నాకేదో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని చేస్తున్నానేమో అని మీకు అపోహ రావచ్చు కదా. మీకు లాభాలు ఎక్కువ వచ్చేస్తాయేమో అని మిమ్మల్ని ఆపుతున్నాను అనుకుంటే ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, చేస్తుంది. ఇలాంటి సాధకుల్ని మన ఆశ్రమాలు అనేది ఇంకా ఉండి ఉంటే, నాకు తెలియదు అవంతా ఉన్నాయో లేవో, ఉండి ఉంటే ప్రతి ఆశ్రమంలోనూ ఇది ఆచరణలోకి పెట్టండి ఈ సంవత్సరం అంతా. నెక్స్ట్ శ్రీరామనవమికి దీన్ని పూర్ణావతి చేసుకుంటాం. అది ఒక క్లాస్. అంటే రోజు ఎంత 2.5 గంటల పాటు మీరు ఇన్వాల్వ్ అవుతారు. న్యాచురల్లీ కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల వల్ల కానీ దానివల్ల కానీ టైం సరిపోకపోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో నేను స్వయంగా గమనించాను. దే కాంట్ అఫోర్డ్ 2.5 hours టైం. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, నువ్వు 2 మాలలు గాయత్రి చేసుకో, 8 మాలలు మహాలక్ష్మి చేసుకో, 10 మాలలు. ఇక్కడ 27 మాలలు అయింది కదా రఫ్గా. ఇప్పుడు ఎంత చేయమంటున్నాను? 2 మాలలు గాయత్రి, 8 మాలలు మహాలక్ష్మి. లేదు మేము 1000 చేస్తాం, 10 మాలలు గాయత్రి చేస్తాం, చేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, నా గ్రూప్లో ఉండరు. మానేయకండి, నా గ్రూప్లో ఉండరు కదా అని మానేయకండి. వాళ్ళని మీరు బ్యాలెన్స్ చేసుకునేటటువంటి బాధ్యత మీది. మంత్ర జపం వరకే చెప్పాను నేను. ఈ సంఖ్య మీరు టచ్ చేశాక, ఏ సంఖ్య? 108. ఆ 108 మంది కలిసి మేము ఇది చేస్తున్నాం మాస్టారు అని ఏదో ఒక పూర్ణిమ నాడు పూర్ణాహుతి పెట్టుకుంటే, దాని తర్వాత ఏం చేయాలి అన్నది నేను మీకు చెప్తాను, అంతకుముందు చెప్పను. రైట్? ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ రిలేషన్స్. ఐ వాంట్ గ్రూప్. మినిమం 108. ఎందుకు మేము 108 మీకు చెప్పాను కదా. మన శరీరంలో ఉన్నటువంటి దళాల సంఖ్య 108.
మన సహస్రారంలోకి వెళ్తే దళాల సంఖ్య 1000. అంటే మినిమం 108, మ్యాక్సిమం 1000 దాటించండి మీ ఇష్టం. ఓకే. రెండవది ఇది ఒక అంటే నాతో పాటు సాధనలో పాల్గొంటాము అన్నటువంటి వాళ్ళు కాస్త సీరియస్ గా ఈ గ్రూప్ తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోకపోతే అక్కడే ఆగిపోతారు మీరు. 1 year. మహాలక్ష్మి ఉంది అందులో, ముందుగా 8 మాలలు. క్లియర్. ఇది 1 year కోర్స్ టుగెదర్. కానీ టుగెదర్ అనేటటువంటి మాట ఎప్పుడు వర్తిస్తుంది? మీరు 108 మంది సాధకులతో ఒక పూర్ణావధికి నాంది పలికితే. అప్పటికి ఎంత మంత్రం చెప్పయిందో కూడా నాకు ఈ వ్యక్తి ఇంత చేశాడు, 2.5 గంటలు చేస్తే 2.5 అంటే అర్థమైంది కదా నా ఉద్దేశం. 27 మాలలు అని, 10 మాలలు. ఇవి ఇంత 10 మాలలు చేసేవాడు ఇంత జపం చేస్తాడు నెలలో. 10 మాలలు చేసేవాడు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. గాట్ ది పాయింట్. కరెక్ట్ అకౌంట్ ఇచ్చి నాకు ఫలానా వ్యక్తి ఫలానా ఊళ్ళో ఉన్నాడు, వాడి అడ్రస్ ఇది, ఇంత మంత్ర జపం అయింది. అది మీరు ఎంత తొందరగా ఈ శతశోధ సహస్రశ 100 మంది 108 మంది ఒక ఏరియాలో, గుంటూరు లాంటి ఏరియాలో 100 మంది ఏంటి అసలు మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే చాలా మంది రెడీ అవుతారు. కానీ ఇక్కడ 2 గ్రూప్స్ ఇచ్చాను నేను మీకు. ఒకటి 27 మాలలు, రెండోది 10 మాలలు. క్లియర్. ఇది సాధకి ఒక లెవెల్. రెండో లెవెల్ మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, అది కూడా ఆశ్రమంలోనే జరగాలి. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము చేసేటటువంటి వ్యక్తులు 100 మందిని మీరు సమీకరించుకోండి ప్రతి ఆశ్రమంలోనూ. ఆ సమయము, ఆ అంశదానము, ఆ ప్రతిభాదానము ఆ ఆశ్రమానికి ఇవ్వండి. నాకేం సంబంధించింది కాదు. గట్ పాయింట్. మరి మా ఊళ్ళో ఆశ్రమం లేదు మాస్టర్, మీరు 100 మంది కలిసి మీరు ఆశ్రమం పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు. బట్ ఐ వాంట్ 108. అంతకంటే తక్కువ వస్తే ఇంకా మీరు నన్ను చూడరు, నేను రాను. నేను ఎప్పుడు వచ్చినా నాకు, కానీ ఈ 108 మంది డెడికేటెడ్ పీపుల్ కావాలి. మీ మాస్టర్ ఇలా అన్నారా అని మీరు లారీ అక్కడ పెట్టి, మాస్టర్ మీరు రండి 108 మంది ఉన్నారా నా లారీ ఎక్కించేసుకుని, ఏదో పొలిటికల్ మీటింగ్. పాయింట్ అర్థమైంది కదా. సమయము ఎలా ఉపయోగించుకున్నారు మీరు, ఇది చదవటానికి ఉపయోగించుకున్నారు. ఇదంటే అర్థమైనా నేను ఇంతసేపు నేను చెప్పాను కదా గాయత్రి సావిత్రి. ఇదంతా కాకుండా ప్రతి 10 రోజులకి నేను ఒక పుస్తకం రెడీ చేసుకున్నాను. ఆ పుస్తకాన్ని చదువుకోవచ్చు. ఈ విషయాలంతా కూడా ఇంకా నేను ఎంత భావావేశంతో చెప్పినా, నేను ఎంత చెప్పినా మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, మీకు ఎంత గుర్తుంటుందో తెలియదు. ప్లస్ ఇంతో ఈ సోదిక ఆయన పిలిచింది, ఇదంతా మాకు ఎప్పుడో తెలుసు. అభావం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా. ఐ నో వాట్ యు థింక్ అండ్ వాట్ యు డూ. అన్ఫార్చునేట్లీ ఫర్ యూ, ఫార్చునేట్లీ ఫర్ మీ. అయినా వదలనుగా, భూతంతో వచ్చిన కథ కూడా అది వదిలే ప్రసక్తే లేదు. కొంత నీకు రెస్పెక్ట్ రావచ్చు, ఇరుక్కుపోయాక చేయగలిగేది. పాయింట్ అర్థమైందా? సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, 100 మంది ఒక గ్రూపుగా ఎక్కడ ఉన్నా నా వీలు బట్టి నేను వచ్చి మీకు మిగతా. కానీ ఈ ఆశ్రమాలను మీరు డెవలప్ చేయండి. ఆల్రెడీ బిల్డింగ్స్ ఉండి, ఆల్రెడీ ఒక న్యూక్లియస్ ఉన్నటువంటి వాటిని వదిలి మళ్ళీ ఒక కొత్తది అన్నట్టు. ఎందుకంటే సమయదానము, ప్రతిభాదానము, అంశదానానికి మీరు రెగ్యులర్గా ఉండాలని ఏం లేదు కదా. వారానికి ఒకసారి వస్తాను, ఓకే. 4 రోజులకు ఒకసారి వస్తాను, ఇంత ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు ఇస్తాను. కానీ బీ వెరీ స్పెసిఫిక్. ఇంచేత ఇది గురువులతో మీరు ఒక లింక్తో ఉన్నప్పుడు మీ లింక్ బట్టి రిజల్ట్ వస్తుంది. రూపాయి పావుల లింక్ కావాలా, 1000 రూపాయల లింక్ కావాలా అంటే బయట బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? చాలా చీప్ క్వాలిటీగా ఉంది, ఏం చేస్తారు?
మరి గురువు దగ్గర అంశదానాన్ని మీరు చీట్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి గురువుని మోసగించడానికి ట్రై చేయకండి. మిమ్మల్ని మీరు మోసగించుకుంటారంటే అంచేత మీరు ఇచ్చేటటువంటి అంశదానము మీ సామర్థ్యాన్ని కంటే కొంచెం ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ మాత్రం ఉండకూడదు. ఆ తప్పు ఆధ్యాత్మిక జగత్తులో జరిగింది. భారతదేశం నాశనం అవటానికి అదొకటే కారణం. పూర్వకాలంలో అయితే రాజులు ఎంతెంత శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ చరిత్రలో నేను చదువుతారు కదా, ఎంతెంత ఇచ్చేసేవాళ్ళు. భారతదేశం రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు తమాషా ఏంటంటే గురువుకి ఎలా ఇవ్వాలో తెలియటంలే. నన్ను చాలా మంది అడుగుతారు, మేము ఇస్తామండి, వాళ్ళు కరెక్ట్ గా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టరు. గోదానం చేసేటప్పుడు గోదానం చేశాక వాళ్ళ పక్క వీధిలో ఉన్న వాళ్ళకు గోదానం చేసేది. వెళ్ళి 3 గంటలకు వెళ్ళాడు. గోదానం చేశాక 3 గంటలకు వెళ్ళి 3 గంటలకి మా ఆవుకి మీరు అదేదో ఇవ్వాలండి, నేను పెడుతూ ఉంటాను, మీరు ఇచ్చారా? ఆహా అలాగే అన్నాడు. సరే ఇచ్చాడు. మళ్ళీ 4 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ 5 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ 6 గంటలకు వెళ్ళాడు. మీరు మా ఆవు దానం చేసేసాక అంచేత నువ్వు ఇచ్చినటువంటి దానం సదుపయోగం అయిందా లేదా అసలు నీకు తెలుసా? సదుపయోగం ఎలా అవుతుందో దీన్నో ఆ మూర్ఖత్వం వద్దు. నువ్వు గురువుకి ఇచ్చేసావు, ఇంకా గురువుకి సామర్థ్యవంతుడు అవుతే అది సదుపయోగం అయ్యేటట్టు చూసుకుంటాడు. మీకు డౌటా సత్యసాయి మీద కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ మీ అంత తెలివితేటలు లేవు వాళ్ళకి? మీరు ఆలోచించాలన్నమాట. ఏమనేది మీకు గురువుల గురించి అసలు అవగాహనే లేదు అసలు. చేత రెండో గ్రూప్ అర్థమైంది కదా. ఒకటేమో నాతో డైరెక్ట్ గా ఉండేటటువంటి గ్రూపు సాధకుల గ్రూపు. సాధకులకు కూడా నేను ఇచ్చింది ఏంటి? జపమే ఇచ్చాను, ఇంకేం ఇవ్వలేదు. మీకు అది గుర్తుంచుకోండి. నాతో లింక్ ఉంచుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఇంకా మంత్ర జపం మాత్రమే చేసుకుంటారు. ఎంతవరకు? 108 అయ్యేంతవరకు. 108 అయ్యాక మీరు ఒక పూర్ణాహుతి డేట్ ఇచ్చి మళ్ళీ అప్పుడు నాకు చెప్పి ఆ పూర్ణాహుతి డేట్కి నేను మీతో నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఈ తలనొప్పి అంతా ఎక్కడ పడతాం మాస్టర్? అందులో మీ మీద అసలు నమ్మకం లేదు, మీరు వస్తానంటారు. కానీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. మీకు సాధ్యమైనంత, మీకు సాధ్యమైనటువంటి ఆశ్రమంలో ఇచ్చుకోండి. ఆశ్రమానికి రండి. ఏదో ఒక ఆశ్రమంతో లింక్ పెట్టుకోండి అంతే తప్ప నేను అన్ని ఆశ్రమాలతోనూ లింక్ ఉందండి మా గురు సత్తాలాగా అనకండి. ఏదో ఒక ఆశ్రమంతో మీకు లింక్ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆశ్రమాలు మాకు బాగలేదు. నువ్వే కొత్త ఆశ్రమం పెట్టు, నేనేం కాదంటున్నా. మీకు మీ 108 మంది కలిసి ఈ సమయదానము, అంశదానము, ప్రతిభాదానము ఉపయోగించుకుని కొత్త ఆశ్రమం పెట్టుకోండి. దాన్ని కూడా చెప్పండి. ఇప్పుడు న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్ లాగా ఇవంతా ఓఆర్ ఆశ్రమాలు అనమాట, ఓల్డ్ రెగ్యులేషన్ ఆశ్రమాలు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళా పెట్టి వీళ్ళకంటే బాగా చేస్తామంటారు కదా, అవేమవుతాయి? న్యూ రెగ్యులేషన్. మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది ఏంటి? సమయదానము, అంశదానము, ప్రతిభాదానము మీకు వీలైనట్టు మీరు చేసుకుంటూ మేము ఇలా చేసాం మాస్టారు. రైట్? చెయ్యాలి, ఆచరణ ఉండాలి. ఆ అంశదానము ఇదిగో దీనికి ఖర్చు పెట్టాము, ఈ సమయదానంలో ఈ పుస్తకాలు చదివాం. ఎక్కడ చదివారు? మా ఇంట్లో కాదు, ఆశ్రమంలో చదివారు. వారానికి ఒకసారి వస్తారు, 15 రోజులకు ఒకసారి వస్తారు, రోజు వస్తారు. నేను అసలు ఏం అడ్వైజ్ చేస్తున్నాను? స్నానం చేసేసి ఆశ్రమానికి వచ్చేయండి. మీకు తెలియదు మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందిస్తారు. ఆ రామకృష్ణ మళ్ళీ వచ్చి మాట చెప్తే బాగుంది. ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? పక్కనున్నా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. ఏంటంటే ఇంట్లో మీకు ఉండేటటువంటి ఆ స్పెషల్ అట్రాక్షన్. ఎక్కువ కాలం ఆశ్రమంలో గడపండి. దినానికి వెళ్ళండి, పడుకోవాలనుకుంటే ఇచ్చాక పడుకోండి, మళ్ళీ వచ్చేసింది ఇక్కడ గడపండి. ఇక్కడ గడుపుతూ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏం చేయాలో మీకు అర్థం అవుతుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి రెండో గ్రూప్ అర్థమైందా? ఫస్ట్ గ్రూపు తీవ్రమైనటువంటి సాధనలో లాగబోతున్నాను నేను. సెకండ్ గ్రూపు ఆశ్రమాన్ని డెవలప్ చేసి, థర్డ్ గ్రూపు ఒకటి ఉన్నది. ఈ థర్డ్ గ్రూప్ ఏంటి అంటే వాళ్ళు ఆశ్రమానికి రాలేదు చేయలేరు, కానీ అంశదానము ఏదో ఇవ్వగలరు. విరివిగా ఏదో ఒక ఆశ్రమానికి ఇవ్వండి. డోంట్ కమ్ టు ద ఆశ్రమం.
ఆశ్రమంలో ఏం జరుగుతోందో నువ్వు చెప్పొద్దు, పట్టించుకోవద్దు. మళ్ళా అది సవ్యంగా అయిందా లేదా, వాడు తినేసి ఉంటాడు, నాకు తెలుసు కదా. ఎదురెదురుగా ఒక వేశ్య ఒక సన్యాసి ఒక ఊళ్ళో ఎదురెదురుగా ఉండేవాడు. కథ తెలుసా మీకు? తెలుసా అందరికీ? ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నువ్వొకడిని వాడేం ఖర్చు పెడుతున్నాడో ఏదో చేయడానికి. నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇచ్చే, నోరు మూసుకుని. డోంట్ క్వశ్చన్. నీకంటే బాగా ఏ గురువు పేరు మీద ఆశ్రమం నడుస్తుందో ఆ గురువు ఎక్కువ సమర్థవంతుడు. ఈ నోస్ వెంట హిట్ పంటతైందా. అంచేత కేవలము అంశదానము చేసేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ ఏర్పడండి. ఏదో ఒక ఆశ్రమానికి మేము ప్రతి నెల ఇంత ఇస్తాము. డబ్బు ఇవ్వలేం మాస్టర్. గివ్ యువర్ సర్వీస్. ఆశ్రమానికి రా, చూడు. అన్నం అది పెడుతూ ఉంటే వడ్డించు. పంటతో ఉందా శ్రమదానం లాంటిది. సామర్థ్యం నీట్గా ఉంచండి ఆశ్రమం. కానీ టైం ఇచ్చేశాక ఆ రోజు ఏదో మంచి పిక్చర్ రిలీజ్ అయిందండి, అంచేత ఆ రోజు రాలేకపోయింది. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. గురువులతో చెలగాటం ఆడొద్దండి. మీకు రావాల్సి ఉండి వస్తామంటే చెప్పండి, చేయండి. మీకు ఇష్టం లేదు, నో బడీ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ. మరి మీరు అడుగుతున్నారు కదా, మరి నేనైనా అడుగుతున్నానే, చెప్తున్నానంతే. అంచేత ఆశ్రమంలో మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి క్లీనింగ్ చేస్తారు, రకరకాల ఆర్తులు ఇస్తారు, భగవంతుడికి స్నానం చేయిస్తారు. బాధ్యతగా తీసుకోండి. దీనికి డబ్బే ఇవ్వక్కర్లేదు కదా, దీనికి ఏం ఇవ్వాలి? ఇక హృదయం ఉంటే చాలు. మాకెక్కడ వీలవుతుంది మాస్టర్. నేనేమైనా అడిగాను అని నేను అడగటం నేను చెప్తున్నాను. అంచేత ఒకటి అంశదానం, డబ్బు ఇవ్వండి ఆశ్రమాన్ని. ఇచ్చి మర్చిపోండి. మళ్ళీ యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, ఎన్నిసార్లు ఇవ్వగలరో అన్నిసార్లు ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ కండిషన్స్ ఏం లేవు. ప్రతి నెల ఇవ్వాలి, మీరు తెచ్చుకునేంత ఇచ్చేయండి. పద్ధతిగా ఇస్తూ చాలా మంచిది. ఒకేసారి లంసం అమౌంట్ కాకుండా ప్రతి నెల ఇస్తాం అన్నది ఒక అలవాటు మీరు చేసుకుంటే మీకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఈ నెలలో నేను ఇలా ఇవ్వగలను. శిశుదానం అర్థమైంది కదా. వచ్చే సర్వీస్ ఇదంతా కాదు. మీరు బాగా పాడగలరు, సరే. మరి పాట పూర్తిగా రాలేదనుకోండి, మీకు పాడగలిగితే ఎలా? మరి చాలా సార్లు ఏం బాధేస్తుందంటే మా కుటుంబ సభ్యులతో, అనూప్ జలోటా ముందు మా తమ్ముడు కానీ మా చెల్లెలు కానీ మా నాన్నగారు కానీ పాడితే ఎందుకు అనూప్ జలోటా పనికిరాడు? కానీ ఏం లాభం? సామర్థ్యం ఒకటి సరిపోదమ్మా. ఆ సామర్థ్యం ఇవ్వాలి, రావాలి. అంతేత మీకు ఏదైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోండి. లండన్ లో హైట్ పార్క్ అని ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఏం చేస్తూ ఉంటారంటే, నెక్స్ట్ పొలిటీషియన్స్ అది రైటర్స్ అది అవదలుచుకునేవాళ్ళు అక్కడ నుంచుంటారు. చెట్టు కింద ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళు స్పీకర్ ఇచ్చేస్తూ ఉంటారు. వినేవాడు వింటాడు, వినేవాడు వింటాడు. అలాగే ఇక్కడ కూర్చొని ఇక్కడంటే అర్థమైందా? ఎక్కడని కాదు, మీరు ఎక్కడ ఇలాంటి ఒక సంస్థని పెట్టదలుచుకున్నారో యూ స్టార్ట్ గివింగ్ స్పీచెస్. నేను నా సంగతి చెప్తాను. నేను మా నాన్నగారి కొలీగ్స్ ఇంటికి వస్తే వంటింటికి పోయి మా అమ్మ వెనకాల దాక్కునేవాడిని. ఎందుకంటే వాళ్ళకి దండం పెట్టాల్సి వస్తుంది. నోరు తెగిలేదు కాదు, అంత పిరికి. హోటల్కి వెళ్తే చెప్పాలి కదా నాకేం కావాలి. అంచేత మా స్నేహితులు నవ్వులో తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే నేను సర్వర్కి చెప్పలేను. నేను అనేక సార్లు యూనివర్సిటీకి నేను నడిచి వెళ్ళాను. నేను బస్సులో వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? బస్ కండక్టర్ని టికెట్ అడగలేదు. మరి ఇప్పుడు తీసుకురా ఎవరినైనా మాట్లాడు. ఇక్కడ కూడా చాలా సార్లు మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేవారు తప్ప నేను మాట్లాడలేకపో. నేను ఇంటి దగ్గర ఎక్కడ కూర్చుని మారుమూల మాట్లాడేది. దేని గురించి చెప్తున్నాను? ఇది సామర్థ్యము లేకపోతే డెవలప్ చేసుకోండి. దానికి దీన్ని వేదికగా ఉపయోగించుకోండి. ఉపనిషత్తు చెప్పండి. అప్పుడు వినకపోతే వింటేనే చెప్తారా? మీరు చదువుకోండి.
పాయింట్ అర్థమవుతుందా? ప్రతిపాదన. నేను ఈ విషయం గురించి స్పెషలైజ్ చేయబోతున్నాను. మాస్టర్ రాసిన బుక్, మీకు నచ్చిన పుస్తకం, ఏదో ఒక పుస్తకం మీద మాస్టర్ చేయండి. ఆ విషయము మీరు తప్ప ఇంకెవరు చెప్పలేనంత స్థితికి ఎదగండి. ఎవడు వింటే ఏంటి, వినకపోతే ఏంటి, మైకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ప్రతిపాదన అర్థమైంది కదా? ఎలా చేసుకోలేదు ఒక టాపిక్ ఎన్నుకోండి, ఒక సబ్జెక్ట్. మీ ప్రతిపాద ఇంకా పాటలు పాడతారు, డ్యాన్స్లే చేస్తున్నారు, పాయింట్ అర్థమైంది. దానికి మీరు ఒక స్పెసిఫిక్ టైమో ఏదో మీరే నిర్ణయించుకుని ఆశ్రమానికి వస్తారు, స్పీచ్లు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. ఎంతమంది విన్నారు తెలీదు. కానీ మీరు కనుక దీన్ని మెల్లిగా డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతిభ డెవలప్ అవుతుంది. ఏ వారానికో 15 రోజులకో ఏ పూర్ణిమకో ఏ అమావాస్యానికో ఫలానా వాడు వచ్చి ఏదో అవస్థ పడుతూ ఉంటాడని ముందు నవ్వుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడు వస్తాడా వాడు ఆ విషయం బాగా చెప్తాడే. పాయింట్ అర్థమైంది. సో యూ గ్రో లైక్ దట్. అంశదానము, ప్రతిభాదానము, సమయదానము, యూ గ్రో. క్లియర్? ఇంకేమైనా చెప్పడం మర్చిపోయాను నేను. ఏం మర్చిపోయాను అంటే సోలార్ సిస్టమ్ గురించి ఇంకో 2 మాటలు చెప్పేస్తే సిలబస్ అయిపోతుంది. అంచేత నిన్న నేను ఏం చెప్పాను, నేను మీకు సోలార్ సిస్టమ్ గురించి గ్లోబ్స్ గురించి చెప్పాను. మన పృథ్వీ గ్రహంకి సంబంధించినటువంటి చైన్లో మనం ఉన్నాము. చైన్లో ఎన్ని గ్రహాలు ఉంటాయి? 7 గ్రహాలు ఉంటాయి. ఇది అర్థమైంది కదా? 7 గ్రహాలు ఉన్నటువంటి చైన్లో ఒక దేశకాల పరిస్థితుల్లో కొన్ని లక్షలాది సంవత్సరాల వరకు ఒకే గ్రహము యాక్టివ్గా ఉంటుంది. అంటే మిగతా 6 గ్రహాలు ఉంటాయి కానీ అవి యాక్టివ్గా ఉండవు. ఉంటాయి అక్కడ. ఇంతవరకు అర్థమైంది కదా? అంచేత మొదటి గ్రహం నుంచి 7వ గ్రహం వరకు ఒక్కొక్కటి యాక్టివ్ అవుతూ వస్తూ ఉంటే దాన్ని ఒక రౌండ్ అంటారు. మళ్ళీ ఈ 7వ గ్రహం నుంచి మళ్ళీ మొదటి గ్రహానికి ఈ చేతనత్వం మారుతుంది. సెకండ్ రౌండ్, మళ్ళీ థర్డ్ రౌండ్, అలాగే 7 రౌండ్స్ పూర్తవుతుంది. ఈ 7 రౌండ్స్ పూర్తి అవుతే ఒక చైన్ పూర్తయింది అని అర్థం. క్లియర్? కన్ఫ్యూజన్ లేదు కదా? ఇలాంటి 7 చైన్స్ పూర్తి అవుతే ఒక స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్ అంటాం. ఇలాంటి 10 స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్స్ ని ఒక సోలార్ సిస్టమ్ అంటాము. అటువంటి 10 స్కీమ్స్ ఆఫ్ ఇవల్యూషన్ కి అధిపతి అయినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, శ్రీరామ్ శర్మాచార్యులు. ఇక్కడ ఎన్ని రకాల గురువులు వస్తారో మీరు చూడండి. ఒక గ్రహంలోనే లైఫ్ ఉంటుంది, మిగతా 6 గ్రహాల్లో లైఫ్ ఉంటుంది. ఇంకేత గ్రహాధిపతికి సంబంధించిన ఒక గురువు ఉంటాడు, అంతే కదా? ఒక రౌండ్కి సంబంధించిన గురువు ఉంటాడు. రౌండ్కి సంబంధించిన గురువు కాస్త పెద్దవాడు. ఒక చైన్కి సంబంధించిన గురువు ఉంటాడు. ఒక స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్కి సంబంధించిన గురువు ఉంటాడు. ఒక సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి గురువు. ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి గురువుని నారదుడు అంటారు, బ్రహ్మర్షి అంటాం. అంటే ఒక స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్ లో ఈ 10 స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటాడు లీడర్ గా. ఇదివరకు నారదుడు ఉండేవాడు, ఇప్పుడు ఆ పోస్ట్ ఎవరు తీసుకున్నారు? మారింది. అది కూడా నాకు తెలిసి గాయత్రి పరివారం వాళ్ళకి తెలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అది ఆ విషయం గురించి మాట్లాడలేదు. స్వయముగా ఆయన రైటింగ్ తోనే ఆయన రాసుకున్నాడు, నేను బ్రహ్మర్షిగా ఈ జన్మలో ఫలానా డేట్ మారాను, నారదుడిని డిస్ప్లేస్ చేశాను. డిస్ప్లేస్ చేశాడు అంటే ఆ నారదుడు ఇంకో స్థితికి వెళ్ళి గురు పరంపర అర్థమైంది కదా? ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పృథ్వీ గ్రహం మీద ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇవంతా అర్థమే కదా? ఇంకా కిందకి దిగుతాం. ఇప్పుడు ఒక పృథ్వీ గ్రహం మీద ఎలాగైతే 7 గ్రహాలు ఉత్పత్తి అయి లైవ్ అవుతూ ఉంటాయో, ఒక పృథ్వీ గ్రహం మీద 7 మానవ జాతులు ఆవిర్భవించి లైన్ అవుతూ ఉంటాయి. దాన్ని రూట్ రేసెస్ అంటాం. అంటే ఒక పృథ్వీ గ్రహము మీద జీవితం ఉంది. ఈ జీవితము పృథ్వీ గ్రహం వల్ల పై గ్రహం ఇవల్యూషన్ లో ఇది 4వ గ్రహం ప్రస్తుతం. ఇది ఎక్కడికి వెళ్ళాలి? 5వ గ్రహానికి వెళ్ళాలి. ఇది 5వ గ్రహానికి వెళ్ళాలి అంటే ఇది లైవ్ అయిపోవాలి పృథ్వీ గ్రహం. ఈ పృథ్వీ గ్రహం లయం అవ్వాలి అంటే
7 రూట్ రేసెస్ పృథ్వీ గ్రహం మీద ఉత్పత్తి అయ్యి లయం అవ్వాలి. ఫస్ట్ రూట్ రేస్, సెకండ్ రూట్ రేస్, థర్డ్ రూట్ రేస్, ఫోర్త్ రూట్ రేస్, ఫిఫ్త్ రూట్ రేస్, సిక్స్త్ రూట్ రేస్, సెవెంత్ రూట్ రేస్. సెవెంత్ రూట్ రేస్ అయిపోగానే పృథ్వీ గ్రహం లయం అయిపోతుంది, 5వ గ్రహం వస్తుంది. మళ్ళీ 5వ గ్రహంలో 7 రూట్ రేసెస్ వస్తాయి. అది లయం అయిపోతే 6వ గ్రహానికి వెళ్తాయి. 6వ గ్రహంలో మళ్ళీ 7 రూట్ రేసెస్ వస్తాయి. అది లయం అయిపోతే 7వ గ్రహానికి వెళ్తాం. ఇలాగ 1 నుంచి 7 వరకు ప్రతి గ్రహంలో 7 రూట్ రేసెస్ చొప్పున 7వ గ్రహంలో 7 రూట్ రేసెస్ కూర్చుంటే ఒక రౌండ్ అవుతుంది. ఆ సంఖ్యల్ని కాస్త మీరు తర్వాత చదువుకోండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి ఈ 7 రూట్ రేసెస్ లో 4 రూట్ రేసెస్ అయిపోయాయి, 5వ రూట్ రేస్ జరుగుతోంది. ఇది గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రూట్ రేస్ జరుగుతోంది? 5వ రూట్ రేస్ జరుగుతోంది. అంచేత పృథ్వీ గ్రహం లయం అయిపోవాలి అంటే ఏం జరగాలి? 6వ రూట్ రేస్ రావాలి, పోవాలి. దాని తర్వాత 7వ రూట్ రేస్ రావాలి, పోవాలి కదా. ఈ 5వ రూట్ రేస్ కి స్పెసిఫిక్ గా కావాల్సినటువంటి ఏ విజ్ఞానం అయితే అందజేయాలి అనుకున్నాడో అది గురుదేవుల యొక్క పంచవీరభద్ర సాధన. పంచవీరభద్ర సాధన గురుదేవులు చేసినటువంటి అనేక సాధనలో ఒకటి. గాట్ ది పాయింట్. అంచేత ఈ 5వ జాతికి సంబంధించినటువంటి అంచేత 5వ రూట్ రేస్ ఇక్కడ ఒక విశేషత ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుండలిని గురించి ఎందుకు చెప్తున్నాను నేను? ఫస్ట్ రూట్ రేస్ మినరల్ కింగ్డమ్కి ప్రాముఖ్యత. సెకండ్ రూట్ రేస్ దేనికి ప్రాముఖ్యత? వెజిటబుల్ కింగ్డమ్కి ప్రాముఖ్యత. థర్డ్ రూట్ రేస్, ఫోర్త్ రూట్ రేస్, ఫిఫ్త్ రూట్ రేస్ లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దైవీ ప్రణాళికకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కనుక ఇది ఈ దేశ కాలానికి సంబంధించినటువంటి ప్రకృతి యొక్క నిర్ణయం కనుక ఈ దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు జీవించలేకపోతే పోతారు. మీకే దారి లేదు ఇంకా అక్కడ. క్షిపా మజస్రం అశుభ నాసురీశ్వేవయం. అంచేత నాకు టైం ఉంది, ఇంకోసారి మీకు టైం లేదు, మీకు అర్థం అవటంలే అది. యూ డోంట్ హ్యావ్ టైం. ఐదర్ యూ బికమ్ డివైన్ ఆర్ లీవ్ ది ప్లానెట్ ఎర్త్. పృథ్వీ గ్రహాన్ని వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ పృథ్వీ గ్రహమే ఏర్పడి మళ్ళీ అక్కడ పూర్తి రేట్లోకి వచ్చి మళ్ళీ ఆ పృథ్వీరాజ్ శర్మ ఆచార్య బదులు మీరు వస్తారేమో పరిణామ క్రమంలో ఏమో అడుగుతుంది. అప్పుడు ఇప్పుడు వదిలేసుకున్నారే, అప్పుడు వాళ్ళు వస్తారు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు పోతాయి. అందుకు ఇంతమంది గురువులు ఆవిర్భవించి ఎక్కడో అక్కడ మిమ్మల్ని తోసేద్దాం ముందు, తర్వాత సంగతి తర్వాత ఆలోచిస్తాం. కానీ మా శ్రీరాజ్ శర్మ ఆచార్య శిష్యులకు అన్నీ తెలియదు. ఎక్కడో అక్కడ దూరితే ఎట్ట అర్థమైందా? మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మీకు 7 గురువులు ఉన్నారు. మీరు గమనించారో లేదో? సిబివి బ్లావెట్స్కి, లారీ మాషయ, అరవిందో, మదర్ మిర్రా. తర్వాత శ్రీరామ్. నేను గట్టిగా పెట్టినటువంటి గురు సత్యం కాదు. మరి ఇవంతా నేను ఎప్పుడు చెప్పాలి మీకు? నేను ఎలా చెప్పాలి? ఏం చెప్తాను? పాయింట్ అర్థమైంది కదా? మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోగలిగితే నేను చెప్పగలను. అంటే ఈ 7 రూట్ రేసెస్కి, ఈ 7 గ్రహాలకి, ఈ 7 రౌండ్స్కి, ఈ 7 చైన్స్కి, ఈ 10th స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి జ్ఞానము అంతా కూడా ఈ గురు సత్తాలో ఉన్నది, మాత్రం ఉన్నది. మీరు పట్టుకుంటే తెలుస్తుంది. మరి అంత విజ్ఞానాన్ని మీరు ఎలా టైం వేస్ట్ చేసేసుకోండి. మీరు ఎలా చదవాలి? రాత్రి పగలు చదవాలి. ఇంట్రెస్ట్ నిజంగా మీకు ఉంటే నేను చదవటం. ఇప్పటికీ నేను హైదరాబాద్కి వెళ్తే ఓ 30,000 40,000 రూపాయల పుస్తకాలు కొనుక్కు తెచ్చుకుంటే ఈవెన్ నౌ చదువుతాను. గొప్ప కోసం చెప్పటం నేను ఈ పరిస్థితుల్లో ఇంత చదవగలిగినప్పుడు ఈ చదివిందంతా నేను మీకు చెప్తాను ముర్రో అంటే మీ ప్రవర్తన ఎలా ఉంది?
ఎలా ఉంది మీ ప్రభుత్వం నాకు తెలియదు. కానీ బిజినెస్ ఏంటి? మీరు 108 మంది రండి నేను చెప్తాను, అంతకంటే తక్కువ చెప్పను. ఎందుకంటే అంతమంది కంటే తక్కువ నేను చెప్పి వేస్ట్. నాకు ఇంకొక అనుభవం కూడా ఏంటి అంటే ద 101 మంచి ఎక్స్పెరిమెంట్ అని సైన్స్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. 100 మంది కలిసి చేసేటటువంటి పనికి లైఫ్ ఎక్కువ అవుతుంది సైంటిఫిక్ గా కూడా. అంచేసరి లాభం లేదు 100 మంది కలిసి చేస్తాం. గాట్ ది పాయింట్. అన్నిటికంటే కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ అర్థం చేసుకోండి. జడ్జిమెంట్ డేస్ అని మీకు ఉందా పుస్తకం మీ దగ్గర? అది జడ్జిమెంట్ డేస్ అంటే నిర్ణయాత్మకమైనటువంటి కాలం. ఈ నిర్ణయాత్మకమైనటువంటి కాలము 5 అనేటటువంటి సంఖ్య దాటాక వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచము అంటాం. ఇప్పుడు 5th రూట్ రేస్ లో ఉన్నాం కదా, అంతటి ఇది నిర్ణయాత్మకమైనటువంటి కాలం. నువ్వు నిర్ణయించుకోవాలి. పరిణామ క్రమంలో పృథ్వీ గ్రహం మీద ఆ దైవీ చేతనత్వానికి అనుకూలంగా వెళ్తావా, లేకపోతే వెనక పడిపోతావా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భయపెట్టడానికి ఏం చెప్పటం లేదు. ద టైమ్ హ్యాస్ కమ్. ఇంచేత నాకు వీలు పడలేదు, నా భర్త ఒప్పుకోవటం లేదు, నా భార్య ఒప్పుకోవటం లేదు, నా వయసు అయిపోయింది, నా కళ్ళు కనిపించటం లేదు, నీ ఇష్టం. అది ప్రజ్ఞాచక్షు అని ఆర్య సమాజానికి స్థాపించినటువంటి దయానంద సరస్వతికి ప్రేరణ ఇచ్చి ఆయనకు ఆ విద్య నేర్పినటువంటి గురువు కళ్ళు లేనివాడు గిరిజానంద. సూరదాస్ కళ్ళు లేనివాడు. హెల్త్ అది మర్చిపోండి మీరు పరిణామ క్రమంలో. అందుకే అఖండ జ్యోతి మ్యాగజైన్ మీద శ్రీరామ్ శర్మ ఆచార్య మాటలు చాలా తమాషాగా రాశాడు. గాయత్రిని నేను మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళటానికి అందజేయటం లేదు. ఈ గాయత్రి ఎందుకు వచ్చింది అంటే పృథ్వీని స్వర్గంగా మార్చడానికి వచ్చింది. ఒక్కడికి అర్థం కాలే ఆ టైటిల్ పేజ్ మీద ఆయన ఏం రాశాడు. చెప్తూ ఉంటారంటే పృథ్వీపై స్వర్గం అవుతాడు. ఏం స్వర్గం అవుతాడు? మీకు తెలిస్తే కదా స్వర్గం ఎలా ఉంటుంది. మీ ఉద్దేశంలో స్వర్గం ఏంటి అంటే తాగి తందనాలు ఆడుతూ హాయిగా ఉంటే స్వర్గం. అంతేగా స్వర్గం అంటే అప్సరసలు ఉండాలి, ఇష్టం వచ్చినట్టు తిండి తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసుకోవచ్చు. ఎమర్సన్ అనుకుంటా ఒక మాట అన్నాడు, నన్ను నరకానికి పంపించే నేను దాన్ని స్వర్గంగా మార్చుస్తాను. మనము జై గురుజీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ. దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సినిమాకి వెళ్ళాం అనుకోండి, అరగంట సేపు కరెంటు పోయింది. సినిమా వదిలేసి వస్తామా? అరగంట సేపు కరెంటు పోయినా సినిమా చూసి వస్తాం. చేత టైం అయిపోతుంది, 10 అయిపోతుంది, 9 అయిపోతున్న వాళ్ళు మరి ట్రైన్ దానికి లేట్ అవుతే వెళ్ళండి. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు, నేను పబ్లిక్ అని చెప్తాను. ఓకే కదా?
జత వినదలుచుకున్న వాళ్ళు వినండి. కానీ ఇంకోటి గుర్తుంచుకోండి, నాకు ఒక అంటువ్యాధి ఉంది అని అనుకుంటున్నాను. ఈ అంటువ్యాధి ఉంది అని నేను చెప్పు ఉంటే మీరందరూ వచ్చి ఉండేవారు కాదేమో, అందుకని చివరిలో చెప్తున్నాను. ఏంటంటే అంటువ్యాధి అంటే తక్షణం చేసేయడం అలవాటు. ఆ రోగం మీకు అంటించాలి అని నా కోరిక. అర్థమైంది కదా? అంటే తక్షణం చేసేయాలి. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి రూల్స్ ఉన్నాయి, సమయదానము, వంశదానము, ప్రతిభాదానము. లేదు నేను కేవలం సమయదానమే ఇస్తాను, నేను కేవలం ప్రతిభాదానమే ఇస్తాను, నేను కేవలం దానికి మీకు నా రోగం అంటుకుంటే ఇవాళ పేర్లు ఇచ్చి వెళ్ళండి. నాకు అర్థమైపోతుంది, రోగం మీకు నా రోగగ్రస్తులు అయిపోయారు. లేదు మీరు చాలా ఆలోచించగలరు కనుక మీకు నాలాగా తొందరపడి నిర్ణయం చేసుకునే అలవాటు లేదు. కొన్ని జన్మలు మేము ఆలోచించి నిర్ణయించుకుంటాం మాస్టర్, ఇట్స్ ఓకే. కానీ ఈ పేర్లు నాకు ఇవ్వకండి. ఈ పేర్లు తీసుకోవడానికి ఎవరైనా ముందు వస్తున్నారా? కాస్త చూసుకోండి అది. ఓకే, కాస్త ముగ్గురు నలుగురు కలిసి చేసుకోండి. ఓకే, ఇప్పుడు కాదు, ఈ క్వశ్చన్స్ చెప్పేశాక అశ్విని దేవతల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అశ్విని దేవతల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? మహాభారతంలో సాయి వస్తున్నారట కొంత. అవును, రిసీవ్ మేము చేసుకుందాం, నేను చేస్తాను. రైట్, అశ్విని దేవతల అనుగ్రహం పొందాలంటే సాయిని రిసీవ్ చేసుకోవాలి. తర్వాత చెప్తాను, అంతేగా. కానీ పని ఉండి టైం ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, కానీ మిగతా వాళ్ళు పేరు ఇచ్చి వెళ్ళండి. చెప్తా